థ్యాంక్ యూ శివసాయి గారి నేను దేశాలవ గాలి సాగర్ని తాటి పాముల బాలకృష్ణ అనే నేను సంతోష్ అని जय श्री राम, जय वासवी। दिक्सूची 2 అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన ఆర్యవైశ్య గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అధ్యక్షులు సోదరులు నవీన్ మరియు వారి బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ దిక్సూచి 2 కార్యక్రమానికి హ్యూమన్ కంప్యూటర్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ పెద్దలు సాయి కిరణ్ గారికి, కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత
తరుణి ప్రమోద్ శ్రీమతి కంచన్ ముక్కాల్కర్ గారికి మరియు వేదిక ముందున్న సోదర సోదరిమణులకు, చిన్నారులకు, ఇప్పుడే స్వాగతం నాట్యం చేసిన చిన్నారులకు ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు, శుభాభినందనలు. జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎగరాలంటే, ఒక స్థాయికి ఎదగాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనది చదువు. ఏదన్నా సాధించవచ్చు చదువుకుంటే. మధ్యతరగతి, ముఖ్యంగా పేదలకు, అనేక మందికి 10th క్లాస్ తర్వాత మన జిల్లాలో అంటాం, ఇది టర్నింగ్ పాయింట్. ఇంటర్మీడియట్ తర్వాత టర్నింగ్ పాయింట్ జీవితంలో ఉంటాం. అంటే ఏంటంటే 10th తర్వాత ఏ కోర్స్ తీసుకున్నాను, ఇంటర్మీడియట్ తర్వాత మన గోల్ ఏంటిది, ఏ సబ్జెక్ట్ చాయిస్ చేసుకున్నానా, ఏ బ్రాంచ్కి వెళ్ళాలి, ఇన్స్టిట్యూషన్ వైజ్ కానీ ఇవన్నీ కూడా సమాచారాలు ఇవ్వడమే ఈ దిక్సూచితో ఒక ఉద్దేశం. ఇంతకుముందు మనం చూసినట్లు ఒక సంవత్సరంలోనే నవీన్ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమం చేస్తున్నందుకు మరి ఒక్కసారి వారికి, వారి వృధానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ, దిక్సూచి 1 ఎగ్జామ్స్ కన్నా ముందు మనం గత సంవత్సరం చూసినాం. మోడీ గారు కూడా వారి రేడియో కార్యక్రమంలో ఒక కార్యక్రమం పెట్టి గంట పావు సుమారు 75 నిమిషాలు ఆయన స్పీచ్ చేయడం కూడా జరిగింది. పిల్లలు ఎగ్జామ్స్ వెళ్ళే ముందు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎటువంటి టెన్షన్, ప్రెషర్ ఫీల్ కాకుండా ఎగ్జామ్స్కి ఎట్లా వెళ్ళాలి, ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత ముందు ఏ విధంగా మనము క్వశ్చన్స్ ఆన్సర్ ముందు టికౌట్ చేసుకున్నారా, ఆ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి అనేది దిక్సూచి 2 పెట్టడం కూడా జరిగింది. నిజంగా చాలా సంతోషం. నిజామాబాద్ నగరంలో నేను అనుకుంటా మొట్టమొదటిసారి ఉండొచ్చు. ఆ ఘనత మన ఆర్యవైశ్య గ్రాడ్యుయేట్స్కే దక్కుతుందని సభాపూర్వకంగా తెలియజేస్తాను. చాలా మంచి కార్యక్రమం. దీని అందరూ కూడా ఇక్కడ వచ్చిన సంఖ్య నవీన్ తక్కువనే ఉండిండొచ్చు, కానీ మనం పాంప్లెట్ రూపంగా లేదా ఇంకొకసారి అవకాశం ఉంటుంది, ఇంకా సమయం ఉంది, ఇంకా టెస్టులు రావాలంటే హెచ్ఎల్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు, లేకుంటే ఇంకా ఇతర కోర్సెస్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. దిక్సూచి 2 అంటామా, లేదా హెచ్ఎల్ తర్వాత ఇతర కోర్సెస్ కూడా, ఓన్లీ నాట్ ఓన్లీ ఇంజనీర్ ఏ విధంగా కావాలా, డాక్టర్ ఏ విధంగా కావాలో అయితే మనకు తెలుసు. హెచ్ఎల్ వస్తుంది. తర్వాత అంటే గ్రూప్ల గురించి చాలామందికి తెలుసు, ఏ విధంగా ప్రిపేర్ కావాలి. ఈ పాలిటెక్నిక్లో అనేక మందికి మనకు కోర్సెస్ ఉంటాయి, డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. దాంట్లో నుండి కూడా అనేక మంది పైకి ఎదిగిన దాంట్లాగా ఉంటాయి. కనుక ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, భవిష్యత్తులో మా వాళ్ళతో మా ట్రస్ట్ సహకారం ఏదైనా అవసరం అనుకుంటే నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఎందుకంటే చదువు ఎంత ప్రాముఖ్యతనో ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ తెలుసు. మనం ఉద్యోగించో భయపెట్టో స్కూల్కి పంపుతా మొదలుగా నర్సరీ నుంచి మొదలు చేస్తూ మన ప్రయాణం
నాకు కూడా మీ అందరిలాగే చదువు ప్రాముఖ్యత తెలుసు. అందుకే నా ట్రస్ట్ ద్వారా గత 25 సంవత్సరాల నుండి తక్కువ ఐదుగురు పేద విద్యార్థులు ప్రైమరీలైనా, హై స్కూల్ అయినా, కాలేజ్ లెవెల్ వరకు, ఇప్పుడు ఈ సంవత్సరం నాకు 30 మందిని చదివించాలని గోల్ పెట్టుకుంటున్నాను. అది కూడా నేను కోరుతా ఉన్నా, ఎవరికి చదవాలని ఉత్సాహం ఉంటుంది, చదివించలేకపోతారు. పేద విద్యార్థులు మీ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ నుండి కనీసం 5గురికి చదివించడానికి నేను సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను. మేబీ ప్రైమరీగా, హై స్కూలా, కాలేజా లేదా ఇతర ఏ కోర్స్ అయినా పర్వాలేదు, నేను నా ట్రస్ట్ ద్వారా నేను చదివించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, నాకు ఇక్కడ ఇంత చక్కని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచి నన్ను సన్మానించినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మన దగ్గర లేని జ్ఞానం లేదండి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు, మన ముందులు మనకి అన్ని చేశారు. మనం ఏం చేశాక లేదు, జస్ట్ వాటిని బ్లైండ్గా ఫాలో అయితే చాలు, మనం లైఫ్ చాలా టాప్ వెళ్ళిపోవచ్చు. ఓకే, అండ్ దెన్ ఈరోజు నేను మీకు మన వేదాలలో పవర్ ఏంటి, మన వేదాలలో ఏమేమి ఉన్నాయి, ఈ యొక్క సెషన్ అయ్యే వరకు మీలో అద్భుతమైన మైండ్ పవర్ వస్తుంది. దాట్స్ మై ఛాలెంజ్. ఓకే, ముందు అసలు మన వేదాలలో ఏముంది తెలుసుకోవాలంటే అది పెద్ద టాపిక్, అది ఈరోజు టైం సరిపోదు. బట్ మనకి వేదాలలో మ్యాథ్స్ కూడా మీకు తెలుసా, మ్యాథమెటిక్స్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పిల్లలు మ్యాథ్స్ అంటే అవునా జడ్చుకుంటారు, జ్వరం వచ్చేస్తుంది, రేపు మ్యాథ్ ఎగ్జామ్, ఈరోజు చలి జ్వరము, వణుకుడు, భయము, ఇవి నిజమా కాదు? పేరెంట్స్ అగ్రీ విత్ మీ? కొంత పేరెంట్స్ ఉంటారు, మావాడు చేస్తారు, మ్యాథ్స్ బాగా అంటారు సార్, అది ఓన్లీ 1%. బట్ మిగతా 98% పేరెంట్స్ అంతా కూడా ఈరోజు మ్యాథ్ ఎగ్జామ్ అంటే ఈరోజు భయపడము, మీరు భయపెడతారు పిల్లల్ని, రేపు మ్యాథ్ ఎగ్జామ్ చదువుకోరా ఏంటా, అవునా? ఇక మీకు తెలుసు మ్యాథ్స్ ఆడది, అంతేనా? మీరు స్కూల్కి వెళ్ళారు, మీరు ఒక పిల్లలే కాబట్టి మీకు ఆ మ్యాథ్స్లో కాంపిటెన్స్ తెలుసు కాబట్టి మీకు మ్యాథ్స్ అంటే మీకు కూడా భయం కాబట్టి మీ పిల్లలు కూడా భయపెట్టుంటారు. యాక్చువల్గా మ్యాథమెటిక్స్ చాలా అద్భుతమైన సబ్జెక్ట్, చాలా ఈజీ సబ్జెక్ట్. సార్ నేను అంటారా నిజంగా ఈజీగా అసలు చూపిస్తాను నేను. ఓకే, స్కూల్ పరంగా మ్యాథమెటిక్స్ చాలా హార్డ్ అండి. యాజ్ పర్ ద స్కూల్ మెథడ్స్ మ్యాథమెటిక్స్ అనేది చాలా కష్టం. ఎందుకంటే ఈరోజు మనము స్కూల్లో వాడే పద్ధతి అంతా కూడా వెస్టర్న్ మ్యాథమెటిక్స్. ఈరోజు మ్యాథమెటిక్స్ మన స్కూల్ సిస్టమ్ ప్రస్తుతం కాకపోవాలంటే వెస్టర్న్స్. మన భారతదేశంలో ఎంత అద్భుతమైన జ్ఞానం అంటే పూర్వకాలం మనకి స్కూల్స్ ఉండే కావు, గురుకులాలు అంటే తెలుసా మీకు? గురుకులాల్లో ఇలా ప్రతి విద్యార్థి లైఫ్లో అద్భుతంగా రాణించేవాడు. అందుకనే ఆ రోజులలో మన భారతదేశము మొత్తం ప్రపంచంలోకి వెళ్ళిన గొప్ప దేశం తెలుసా మీకు? 1640 వరకు కూడా మన భారతదేశము మొత్తం ప్రపంచంలో గొప్ప దేశం ఉండేది. కానీ ఎప్పటి నుంచి అయితే ఈ ఫారినర్స్ మన ఇండియాకి వచ్చి స్టార్టెడ్ లూటింగ్, మన భారతదేశం ఈ విధంగా అయిపోయింది. ఓకే, అయితే మన
మనకు తెలుసు ఎప్పటిదాకా వీళ్ళది వేదాలు అంటే వేదిక నాలెడ్జ్ ఉంటుందో వీళ్ళని ఓడించడం అసాధ్యం. అందుకే ముందు వాళ్ళు మన తక్షశిల, మన నలంద, మన అవంతిక వీటిని నాశనం చేశారు. ఆ తర్వాత మెల్లమెల్లగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని నాశనం చేశారు. ఈ రోజు we are only 1% Hindus అండి. Let me tell you this honestly. We are 1% Hindus, 99% foreigners. మన భాష, కట్టు, బట్ట అన్ని వస్తున్నాయి. సో మీరు చేయాల్సిన అవసరం రావాలి. ఎందుకంటే నేను ఇంకా ధోతిలో వస్తే, నేను ఇంకా ఆర్డర్ చెప్పలేసుకుని వస్తే మీ మైండ్ కూడా తెలుసా, సార్ ఊరోడేమోనా, ఇలా వస్తే సార్ సూట్ వేసుకున్నాడు ఎడ్యుకేటెడ్ అవునా, ధోతిలో వస్తే ఊరోడు సార్ అవునా. If I actually speak in English, wow, sir is qualified. If I say Jai Sri Ram, Namaste, ఊరోడే పక్క వాస్తవంగా. When I actually speak in the local accent, you take me for a fool only. ఎందుకంటే ఆ విధంగా మనం లేదా we are 1% Hindus and 99% foreigners. ఎందుకంటే ఈ యొక్క విత్తనం పడేది ఎప్పుడు కాదు. ఇట్ హ్యాపెన్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మన భారతదేశంలో ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే టు కాంకర్ ఇండియా ది ఫస్ట్ బ్యాన్ గురుకుల్ ఎడ్యుకేషన్. తెలుసా మీకు విషయం? 1857 తెలుసా మీకు? ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ తెలుసా మీకు? విన్నారా? ఝాన్సీ లక్ష్మి ఫైటింగ్ చేసిన వార్ తెలుసా మీకు? ఏ వార్ అది? వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఎప్పుడు అది? 1857లో. అప్పటిదాకా కూడా అసలు బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ వల్ల కాలేదు ఇండియా డిస్ట్రాయ్ చేయడానికి. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ముందు మన భారతదేశంలో ఈ గురుకుల సిస్టమ్ని బ్యాన్ చేశారు. ఆ తర్వాత వాళ్ళకి జస్ట్ 20 years పట్టింది అంతే మొత్తం భారతదేశం కాంకర్ చేయడానికి. వాళ్ళు కాన్వెంట్ స్టార్ట్ చేశారు తెలుసా? ఈ హై స్కూల్, ఈ కాన్వెంట్ స్కూల్, ఈ చర్చ్ స్కూల్ ఇవన్నీ స్టార్ట్ చేసి మనం నిలుచుకొని ఇంగ్లీష్ మీడియంలో నేర్పించి మన భాషను నాశనం చేసి మన జ్ఞానాన్ని నాశనం చేసి ఇప్పుడు చాలా మంది పిల్లలు చదువులో డల్ ఉంటారు. ఎందుకంటే మనం నేర్చుకునే అంతా కూడా వెస్టర్న్ నాలెడ్జ్ కాబట్టి. ఇప్పుడు మీకు చూపిస్తాను మన వేదిక జ్ఞానం పవర్ ఏంటి. అచ్చా మీకు వచ్చిన విషయం చెప్పాలి. భూమి మీద దేవుడు 84 లక్షల జీవరాశులు తయారు చేస్తారు. తెలుసా మీకు? జీవరాశులు అంటే వివిధ రకాల జంతువులు. అంటే యు వాంట్ కాల్ ది యానిమల్స్ లయన్, టైగర్, చీతా, లెపర్డ్, కప్పలు, బల్లులు, పిల్లులు, గద్దలు, కాకులు అలా అలా లెక్క పెట్టుకుంటే మీరు 84 lakhs వివిధ రకాల జంతువులు కౌంట్ చేయాలి. తెలుసా మీకు? మనకు అవేమో చాలా మనకు తెలుసుకుంది లోన కొన్ని చాలా తెలియదు మనకి. ఈ 84 lakhs మరి ప్రతి ఒక్క జీవరాశిలో కోళ్ళు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోళ్ళు తీసుకోండి. మొత్తం భూమి మీద కోళ్ళు ఎన్ని ఉంటాయి? మనుషుల కంటే మొదటి ఎక్కడ తెలుసా మీకు? ఓకే, భూమి మీద మొత్తం మీద ఎన్ని పాములు ఉంటాయి? ఓట్లానికి కొట్టానా? చేపలు ఎన్ని ఉంటాయి? దాంట్లో మళ్ళీ వెరైటీస్ అవునా? దాంట్లో మళ్ళీ వెరైటీస్ అవునా? రైట్. దోమలు ఎన్ని ఉంటాయి? చూసారా? ప్రతి ఒక్క జీవరాశి కదా చూసాను. ఒక్కొక్క జీవరాశిలో కోట్లానికి ఉంటాయి అన్నమాట. సో ఆయన చెప్పండి, ఈ 84 lakhs జీవరాశుల్లో there is only one animal, ఒక జీవి ఉంది. అది అన్నిటికంటే చాలా డెడ్లీ, చాలా పాపం, చాలా శక్తిశాలి. ఏదా జీవి? వెరీ గుడ్, అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్ మనిషి. సార్ మీరు జంతువులు చేస్తారంటే మానవుడు కూడా యానిమల్ కింగ్డమ్ లో ఒక యానిమల్ తెలుసా మీకు? మనకు కూడా ఒక సైంటిఫిక్ పేరు ఉంది. దాని పేరే హోమో సేపియన్స్. తెలుసా మీకు? ఎస్, మనం కూడా యానిమల్ కింగ్డమ్ లో ఒక భాగమే. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, మానవుడు ఎందుకంత శక్తిశాలి? మిగతా జంతువుల్లో ఉన్నదేంటి, మొదలు లేదేంటి? బ్యాక్ బోన్ ఉందా మనకి? టాకింగ్. ప్రతి జంతు భాష, పిల్లికి నియమ భాష, గొప్ప భాష, దాని భాష దీనికి భాష దాని దగ్గర, మన ఇద్దరు భాష దానికి మనకు రాదు అవునా? వాటి భాష మనకు రాదు. ఆలోచన. ప్రతి జీవి ఆలోచిస్తుంది బేట. ఆలోచించింది జంతువులు హంటింగ్ చేయలేవు తెలుసా? దగ్గరికి వచ్చింది. వెరీ గుడ్, కరెక్ట్. ఐక్యూ అంటే ఏం చెప్పాలి? వెరీ గుడ్. ఐక్యూ అంటే మీనింగ్ ఏంటి? వెరీ ఐక్యూ చెప్పాలి. స్కూల్ వెళ్తారు కరెక్ట్. ఐక్యూ ఫుల్ ఫామ్ చెప్పు. కానీ సపడి ఆన్సర్ ఐక్యూ ఫుల్ ఫామ్ ఏంటి? క్యూఏ అక్కర్లేదు, ముందు ఐ. వాట్ గాడ్ గేవ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఈ ఒకటే ఇచ్చానికి ఏ జీవికి ఇలా అంటే ఐ అంటే ఇంటెలిజెన్స్, బుద్ధి. ఎస్, దేవుడు కేవలం మనిషికే ఇంటెలిజెన్స్ ఇచ్చానికి ఏ జీవికే లేదు.
అందుకనే మానవం ధర ఇంత టెక్నాలజీ ఉంది. ఏముంది సార్ మానవం ధర వాటిని జంతువుల కంటే? చూడండి ఒకసారి మన ఏముందో వాళ్ళ రేట్లు. ముందర సైకిల్ ఉన్నాయి అవునా, దానికంటే ఫాస్ట్ మోటార్ బైక్లు ఉన్నాయి. మోటార్ బైక్ అంటే మన హీరో అనుకోరు. హై ఎండ్ బైక్స్, కవాసాకి నింజా, హయాబుసా, హార్లీ డేవిడ్సన్, విన్నారా పేరు? యమా 5000cc, సుజుకి 5000cc. మన రోడ్డు పనికిరాదాన్ని రేస్ చేస్తే 150 200 వెళ్ళిపోతుంది. ఇండియన్ రోడ్డు పనికిరాదాన్ని. ఓకే, వాట్ బైక్స్? దానికంటే బెటర్ ఉందా? కార్లు ఉన్నాయి. అసలు అర్థమైంది మారుతి కార్ కదా, Lamborghini, Bentley, Bugatti, and Audi, and Rolls Royce. చెప్పుకోతే ఇంకా చాలా అవునా? ఒక్కొక్క కార్ విలువ వస్తే మీకు 30-40 కోట్లు 100 కోట్ల దాకా కార్ తెలుసా? ఎస్, వాట్ కార్స్? దానికంటే బెటర్ ముందర బస్సులు ఉన్నాయి. తెలంగాణ స్టేట్ ఆర్టీసీ బస్ కదా. విచ్ బస్ ఆర్ టాకింగ్ అబౌట్? Volvo and Scania. విన్నారా? చూశారు ఉంటాయి కదా, ఆర్టీసీలో ఉంటాయి కదా Volvo బస్సు, Scania బస్సు. They are called the moving palaces of land. ఎంత అద్భుతంగా ఉందంటే లోపల చూస్తే ఇండియా సూపర్ స్పీడ్గా చాలా ఫాస్ట్ వెళ్తున్నది. వాట్ బస్సెస్? దాంట్లో ఫాస్ట్ ట్రైన్లు ఉన్నాయి. భారతీయ రైలు, వందే భారత్. ఇండియాలో వందే భారత్ కనిపెట్టి మనోళ్ళు డాన్స్ చేస్తున్నారు. మొనకంటే ఆ 50 సంవత్సరాల క్రితమే జపాన్లో బుల్లెట్ రైలు అనుకున్నారు. స్టార్టింగ్లో వాళ్ళ స్పీడ్ 50 కిలోమీటర్స్, ఇప్పుడు 600 కిలోమీటర్లు ప్రెసెంట్ బుల్లెట్ ట్రైన్. దాని ఫాస్ట్ ట్రైన్ ఇప్పుడు హైపర్ లూప్. ద ఫస్ట్ హైపర్ లూప్ బిట్వీన్ దుబాయ్ అండ్ అబుదాబి. దుబాయ్ టు అబుదాబి డిస్టెన్స్ 240 కిలోమీటర్స్. కార్లో పోతే ఇట్ టేక్స్ 4 hours. హైపర్ లూప్ ఓన్లీ 20 minutes. తెలుసా మీకు? దానికంటే బెటర్ మందులో ఫ్లైట్స్ ఉన్నాయి అవునా? జెట్ ప్లేన్లు, రాకెట్లు, సాటిలైట్స్, కంప్యూటర్స్, ఇంటర్నెట్, గూగుల్ సర్చ్, స్మార్ట్ ఫోన్. లేటెస్ట్ అని తెలుసా? AI. See, it will revolutionize the world in the coming days. So, ఇంత తెలివి ఏదైనా జంతువుకు ఉందా? ఎక్సెప్ట్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. మనిషి కాకుండా ఏదైనా జంతువుకి ఇంత టెక్నాలజీ ఉందా? ఒక్కటేనా? ఇన్ని ఉన్నాయి కదా, 8 lakhs ఉన్నాయి కదా. ఒక్క జంతువు కదా సార్, ఒక్క జంతువు సార్. ఈ జంతువు దగ్గర సైకిల్ ఉంది, ఈ జంతువు దగ్గర AC ఉంది, ఈ జంతువు దగ్గర కరెంట్ ఉంది, ఈ జంతువు బట్టలు వేసుకుంటుంది. నాట్ ఎ సింగిల్ యానిమల్. చూసారా? వై? ఇక దేవుడు కేవలం మనిషికే ఇంటెలిజెన్స్ బుద్ధి ఇచ్చాడు, ఏ జీవికే లేదు. దీని అర్థం ఏంటంటే, సార్ నేను మనిషినే కదా సార్, నేను ఇంటెలిజెంట్ కదా సార్ అంటే కాదండి. దీంట్లో లెవెల్స్ ఉన్నాయి. మీరు అండర్స్టాండ్ దిస్. మానవులంతా ఒకటే, మానవత్వ పరంగా మానవులంతా ఒకటే కాదు. ఇట్ కమ్స్ టు స్టేటస్ అండ్ ఎర్నింగ్స్. అవునా కదా? ఎస్, we see beggars on the roadside, we see people are billionaires. అందరూ సేమా? అందరూ కూడా చెప్పారు కదా, కాదు కదా, రియల్ గా. బికాస్ దట్ ప్యూర్ డిపెండ్స్ అపాన్ దర్ ఇంటెలిజెన్స్. దీంట్లో అంటే బేసిక్ గా we have 6 levels of intelligence. తెలుసా మీకు? 6 levels ఉంటాయి. ఇది చాలా మంది ఎక్కడ స్కూల్ అయిపోయింది మీకు. లెట్ మీ టెల్ యు వాట్ దే ఆర్. ఓకే, ఏంటా 6 levels అంటే? ఫస్ట్ వచ్చి లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇది ప్రతి జీవికి ఉంటుంది. ఆకలిస్తే తినాలి, దానిస్తే నీళ్ళు తాగాలి, దేనికైతే పారిపోవాలి, ఏదైనా చిన్న పట్టు తినేయాలి. అర్థమైందా? అది లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ప్రతి జీవికి ఉంటుంది. ఈవెన్ పుట్టిన చిన్న బాబు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. అది ఎలా ఏర్పడి? దే కాంట్ టాక్ అండ్ హౌ కెన్ దే షో ఇంటెలిజెన్స్? ఏడుస్తారు, ఆకలిస్తే అది ఇంటెలిజెన్సే. మళ్ళీ ఆ ఏడుపు అమ్మకి తెలుస్తుంది, ఆ ఏడ్చింది నొప్పిక ఆకలిక. అవునా? That's also in terms of level of common understanding. Okay, but only humans can touch level 2 and all creatures. First వచ్చి all creatures ఉంటుంది, దానికి గ్రేట్ లేదు. ఓన్లీ మనిషే level 2 టచ్ కాగలదు. ఏంటి ఆ level 2 అంటే? The day you can read and write. ABCలో కాదు, ఎలా రాయాలి, నా పేరు ఎలా రాయాలి, సంతకం ఎలా పెట్టాలి, ఒక బుక్ చదవడం, సినిమా పేరు చదవడం. The day you can read and write. ఇది బై 5th క్లాస్ అన్నమాట. 5వ తరగతి వరకు అందరికీ లెవెల్ 2 వచ్చేస్తాం కదా, రైట్? నెక్స్ట్ లెవెల్ 3. ఏంటి లెవెల్ 3 అంటే? బై 10th క్లాస్ వస్తుంది. ఏంటంటే 10th క్లాస్ వచ్చేవాళ్ళకి ఏంటంటే జీకే, అంటే జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ అంటే దే బేసికలీ 6 లెర్నింగ్ సబ్జెక్ట్స్. 3 భాషలు ఉంటాయి కదా, తెలుగు, ఇంగ్లీష్, దాని తర్వాత మ్యాథ్, సైన్స్, సోషల్. అంతేనా? మరి ఆ సబ్జెక్ట్ ఉంటాయి కదా. ఓకే, లాంగ్వేజ్ వదిలేయండి. లెట్స్ ఫస్ట్ టాక్ అబౌట్ లైక్ సైన్స్. సైన్స్ ఏముంటుంది? The 3 branches: physics, chemistry, biology.
ఫిజిక్స్ దేని గురించి మాట్లాడుతుంది? నేచర్ కాదు, ఫిజిక్స్ నేచర్ కాదు మేడం. ఫిజిక్స్ అంటే ఇది ఫ్యాన్ ఎలా చేయాలి, ఫిజిక్స్. ఈ మైక్ ఎలా చేయాలి, ఫిజిక్స్. వీడియో కెమెరా చేయాలి, ఫిజిక్స్. కార్ ఎలా చేయాలి, ఫిజిక్స్. రాకెట్స్ ఎలా చేయాలి, ఫిజిక్స్. అర్థమైందా? ఆల్ దిస్ కమ్ అండర్ ఫిజిక్స్ అన్నమాట. ఫిజిక్స్ అంటే క్రియేటింగ్ బాడీస్. కెమిస్ట్రీ, వాట్ ఇస్ ఇట్ టాక్ అబౌట్? కెమికల్స్. వే ఆర్ ద కెమికల్స్? ఈ మొత్తం కెమికల్స్, సిమెంట్ కెమికలే, ఆ ప్లాస్టిక్ కెమికలే, మన బాడీ స్కిన్ కెమికలే, ముందునే అన్నం కెమికల్. తెలుసా మీకు? ఎవ్రీథింగ్ ఇస్ కెమికల్స్. ప్రపంచం అంతా కెమికల్సే. ఆ ఈసీఆర్ ప్లాస్టిక్ కెమికలే, అలాగే వచ్చే గాయం కెమికలే. ఎగ్జాక్ట్లీ కంప్లీట్ ఎవ్రీథింగ్ ఇస్ కెమికల్. తినే ఉప్పు కెమికలే, కారం కెమికలే. తెలుసా మీకు? ఎవ్రీథింగ్ ఇస్ అ కెమికల్. దెన్ బయాలజీ. వాట్ ఇస్ బయాలజీ టాక్ అబౌట్? మెనీ థింగ్స్. జీవరాశులు, వాటి యొక్క బాడీ ఎలా ఉంటుంది, వాటి ఏంటిది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, చెట్లు, జీవ జంతువులు, దాని అంటే బయాలజీ. అవునా? జనరల్ చెప్తుంది అన్నమాట మనకి. ఓకే, నెక్స్ట్ కమ్స్ సోషల్. సోషల్ దేని గురించి మాట్లాడుతుంది? 4 బ్రాంచెస్ ఏంటది? జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్. ప్రతి దానికి 4 ఉంటాయి. మైండ్లో పెట్టుకోండి, ప్రతి దానికి 4 ఉంటాయి. ఫస్ట్ జాగ్రఫీ. ఇండియా అనుకోండి, మన ఇండియా భూగోళం మీద ఎక్కడ ఉంది? అర్థమైందా? భూగోళం ఇండియా ఎక్కడ ఉంది? జాగ్రఫీ అది. దాంట్లో ఎన్ని నదులు ఉన్నాయి? ఓకే, అక్కడ ట్రాప్ ఆఫ్ క్యాన్సర్, ట్రాప్ ఆఫ్ క్యాపిటల్ వెళ్తుందా, ఈక్వేటర్ వెళ్తుందా, అక్కడ దొరికే మినరల్స్ ఏంటి? అర్థమైందా? ఇదంతా జాగ్రఫీ. ఓకే, దెన్ కమ్స్ హిస్టరీ. ఆ ఒక దేశాన్ని పాలించిన వారు ఎవరు, ఏ టైం చేయడానికి ఎవరు పాలించారు, ఆ రాజులు ఎవరు, వాళ్ళ మంత్రులు ఎవరు, వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ ఏంటి, వాళ్ళు ఎలా ఉండే, అప్పటిదాకా ఈ రోజు వరకు ఎలా ఎవరు పాలించారు. హిస్టరీ అంటే కథ అనమాట. హిస్ ప్లస్ స్టోరీ, హిస్టరీ. గాట్ ఇట్? దెన్ కమ్స్ సివిక్స్. సివిక్స్ అంటే సివిక్స్ అంటే రూల్స్ ఆఫ్ ద కంట్రీ. ఇండియా అంటే తెలుసు. ఓకే, ఇండియా స్టోరీ తెలుసు, రాజవాడు తెలుసు. నెక్స్ట్ ఆ దేశం యొక్క రూల్స్ ఏంటి. ప్రతి దేశానికి ఒక్కొక్క ఉంటాయండి, రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో పాన్ తిని ఉమ్ము వచ్చింది, నో ప్రాబ్లం. అదే కనుక సింగపూర్ ఉమ్ము ఏమైందో తెలుసా? ఫైన్ జైలు కూడా, ఫైన్ అసలు 2. ఇండియాలో ఎవడన్నా ఏదైనా వస్తువు దొంగతనం చేస్తే మరి వాటిలో పోసే బట్టి 3 నెలలు జైలు వారికి. అదే సౌదీ అరేబియాలో దొంగతనం చేస్తే ఏమైతే తెలుసా? ఏం చేస్తారు? చేతులు పెట్టేస్తారు. సార్ మర్డర్ చేయాలి, అది ఇండియా, సౌదీ అరేబియా. అర్థమైందా? ప్రతి దేశానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అదే సివిక్స్. అదేవిధంగా ఐపీసీ ఐపీసీ ఈ సెక్షన్ ప్రకారం. అర్థమైందా? రూల్ అనమాట. ఆ రూల్ ప్రకారం ఈ శిక్ష ఏం చెప్తారు? అర్థమైందా? కోడ్. కరెక్ట్? yes, Indian penal code. Right? It's all civics. Finally, economics. Economics అంటే అదే మనమంతా ఫోకస్ దానికోసమే. డబ్బు. ఇండియన్ రూపీ అమెరికా డాలర్ ఎక్కువనా తక్కువనా? ఎంత తక్కువ? మనకంటే తక్కువ కరెన్సీ ఉన్నాయా? అర్థమైందా మీకు? ఇది ఎకనామీ. ఆ దేశం గొప్ప దేశమా, బీద దేశమా, మిడిల్ క్లాస్ దేశమా? అదే ఎకనామీ. అర్థమైందా? ఓకే, ఇది ఆల్ అబౌట్ యువర్ సోషల్ స్టడీస్. ఫైనల్ గా అల్టిమేట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. ఇది చాలా మంది దీంట్లో ఏముంటుంది అయితే చాలా మంది ఫిజిక్స్ ప్రకారం, సైన్స్ తక్కువ చెప్పారు. ఓకే, సోషల్ తక్కువ చెప్పారు. మ్యాథ్స్ అనగానే అడిషన్, సబ్ట్రాక్షన్స్ ఉంటాయి, 3 ఉంటాయి. ఏం చెప్తాను? ఒకటేమో అర్థమెటిక్. అర్థమెటిక్ లో మీ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఆల్జీబ్రా, పాలినామియల్స్ ఇవన్నీ దాంట్లో వస్తాయి. మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్, పాలినామియల్స్ దాంట్లో వస్తాయి. థర్డ్ వచ్చి జియోమెట్రీ, రేఖాగణితం. ఈ 3 వస్తాయండి. మొత్తం మ్యాథ్స్ 3 ఉంటాయి. అర్థమెటిక్ అంటే ఏంటి, ఆల్జీబ్రా అంటే ఏంటి, జియోమెట్రీ అంటే ఏంటి, ఇది తెలుసుకోవడమే మ్యాథ్స్. అర్థమైందా? ఇది 10th క్లాస్ లో తెలియాలి. అయితే మన భారతదేశంలో సైకాలజీ పరీక్ష చేశారు ఇండియన్ పిల్లలకి పరీక్ష చేశారు అన్నమాట. వీళ్ళ ఐక్యూ లెవెల్ చూస్తే 10th పాస్ అయిన తర్వాత మన ఇండియన్ పిల్లల ఐక్యూ లెవెల్ వెరీ ఫనీ. యాక్చువల్ 3 ఉండాలి కదా, 2.2 to 2.3 ఉందండి. 2.5 లేదు, లేదండి. దట్స్ ఆల్. సిస్టమ్ ఏం తెలుసు కదా, వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దీన్నే మెకాలేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలుసా మీకు? టుడే సిస్టమ్ వాట్ యు చిల్డ్రన్ ఫాలో ఇన్ స్కూల్. దీన్ని మొత్తం డెవలప్ చేసింది థామస్ బ్యాబింగ్టన్ మెకాలే 1836 లో. తెలుసా మీకు విషయం? తక్కువ మంది తెలుసు, చాలా తక్కువ తెలుసు విషయం. రైట్? ఈ సిస్టమ్ డెవలప్ చేసింది దేనికంటే నాట్ టు ప్రొడ్యూస్ లీడర్స్ అండ్ రిచ్ పీపుల్,
only to produce workers and cheap class people. ఓకే ఎగ్జాంపుల్ మాకు ఇంటికా చేసేది చెప్తాను. మీకు పెద్దలు ఉంది, మీ ఇంటి ఓనర్ మీరు, మీ ఇంట్లో ఒక ఆమె పని చేస్తుంది. ఓకే చెప్పండి, మీ ఇంట్లో పని ఆమె మీ లెక్క కావాలి, ఎన్ని పడుతుంది చెప్పండి. మీ ఇంట్లో పని ఆమె మీ లెవెల్ గొప్ప కావాలి, ఎన్ని పడుతుంది చెప్పండి. నెవర్, అంతేనా? నెవర్ అంతేనా? మనం వాళ్ళకే పెడతాం, మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి కమాన్ మనకి ఇంట్లో చెప్తారా? ఇండియన్స్ అంతే కదా అప్పట్లో వాళ్ళ కింద బ్రిటిష్ కింద అంతే చదువు చెప్పండి. ఎంత చెప్పండి చదువుకో మన కింద పని చేయాలంటే చెప్పుకుని ఉండాలంతే. వాళ్ళ మనం మీదికి వెళ్తూ వాళ్ళు చదువుకొని మనకి పైకి వచ్చి మనం కంట్రోల్ చేయదు. ఈ విధంగా ఈ మెకానిజం డెవలప్. అందుకనే చాలా మంది ఇండియన్ పిల్లలు చదువుకొని దే బికమ్ స్లేవ్స్ ఓన్లీ. ఈ కంపెనీలో జాబ్, ఆ కంపెనీలో జాబ్, చిన్న జాబ్, ఏదో జాబ్, దే జస్ట్ బికమ్ స్లేవ్స్. మనకి ఇవన్నీ తెలియదు మనకి, బికాస్ వీఆర్ నాట్ అవేర్ అబౌట్ ఆల్ ది సిస్టమ్. ఎవరు చెప్పరు మీకు ఇవన్నీ. ఓకే రైట్. సో ఇది చెక్ చేసే 2.3. ఓకే నెక్స్ట్ లెవెల్ 4. ఎప్పుడు లెవెల్ 4 అంటే ఆఫ్టర్ 10th క్లాస్ యూ చూస్ యువర్ గ్రూప్ ఆన్ ఎంపీసీ బైపీసీ రెండే ఉంటాయి ఇండియా. అయితే డాక్టర్ లేకపోతే అంతే 300 మరి పక్కన అవుతారు. నేను మీ అబ్బాయి డాక్టర్ కదా, మీ అబ్బాయి ఇంజనీర్ కదా, లేదా నేర్చుకోవాలి అంతేనా? ఇదే మన అపోహ, మన మైండ్ అంతే. అయితే మీరు డాక్టరే అయితే బీటెక్ ఉండాలా, లేకపోతే ఎంబీబీఎస్ ఉండాలా, లేకపోతే ఎంటెక్ ఉండాలా, ఇంకా ఎండి ఉండాలా, ఎంఎస్ ఉండాలా, సంథింగ్ హై లెవెల్. అంతేగాని అది కాక లేదైతే మీరు బతికేయండి సమాజానికి, పెళ్లి కూడా మీకు అందిస్తాం. ఇది మన మైండ్లో పెట్టా ఇది అనమాట. ఓకే అయితే ఇంటర్ అంటే బై 4th అంటే బై ఇంటర్ అనమాట. ఇంటర్ అయిపోయే వరకు మీరు అంటే +2 అనమాట. అర్థమైందా? 12th క్లాస్ వాటర్ లెవెల్ 4 ఉండాలి. అయితే మన ఇంటర్ టెస్ట్ చేశారు అనమాట. ఏంటి లెవెల్ అని చూస్తే ఐరానికల్గా 4th లెవెల్ వచ్చి 2.5 2.1 తేడా అంతే, పెద్ద తేడా లేదు. నెక్స్ట్ 5th లెవెల్ ఇదేంటంటే బీడిగ్రీ. ఓకే బీడిగ్రీ వరకు అంటే బ్యాచిలర్స్ ఆఫ్ బిఏ, బిఎస్సి, బీటెక్, అర్థమైందా? బీకామ్. ఈ బీకామ్ అంటే లెవెల్ 5 ఉండాలి. అప్పుడు చెక్ చేసాము మన ఇండియన్ చెక్ చేస్తే అప్పుడు మన వాళ్ళ ఇంటెలిజెన్స్ 2.9 to 3.0 అప్పుడు ఉందన్నమాట. ఎప్పుడో ఇంటెలిజెన్స్ ఆఫ్టర్ బీకామ్ అప్పుడు వచ్చింది. రైట్ నెక్స్ట్ బై దట్ ఫినిష్ యువర్ ఎండిగ్రీ. ఎండిగ్రీ అంటే మాస్టర్, ఎంటెక్, ఎంఎస్సి, ఎంకామ్, అప్పుడు లెవెల్ 6 ఉండాలి. అయితే భారతదేశంలో చెక్ చేస్తే ఈ లెవెల్ 6 వాళ్ళు దే ఆర్ వెరీ రేర్, లెస్ దెన్ 2% ఉన్నారు. నా టేక్ అనాలిసిస్. ఇప్పుడు నేను చెప్తాను, మీ లెవెల్ బట్టి మీరు అదే అవుతారు. మీరు రాసుకోండి. ఎవరైతే లెవెల్ 2 టచ్ అవుతారో లైఫ్లో వీళ్ళంతా దే బికమ్ స్కావెంజర్స్. చాలా బాగుంది పేరు దానికి. స్కావెంజర్స్ అంటే తెలుగులో మాట్లాడితే, తెలంగాణ మాట్లాడితే ఊడ్చి తూచేవాళ్ళు. అర్థమైందా? ఆఫీస్ ఓవర్ ముందు చీపులు పట్టుకొని మాపు పట్టుకొని లోపలికి వస్తున్నమాట వీళ్ళంతా. ఈ లెవెల్ 2 వాళ్ళు. వీళ్ళకి జీతం ఇస్తే సైన్ పెట్టరు అంతే. సినిమా వస్తే సినిమా పేరు అలా అంతే. వీళ్ళ మైండ్ అంతే. ఇప్పుడు ఈ సంతకం జీతం తీసుకోవాలా, సినిమా పేరు చదవాలంతే. వీళ్ళంతా దే బికమ్ స్కావెంజర్స్. ఓకే నెక్స్ట్ ఎవరైతే లెవెల్ 3 టచ్ అవుతారో, ఇవన్నీ కొంచెం చేతులు అంటే బట్ జస్ట్ అండర్స్టాండ్. ఓకే ఎవరైతే లెవెల్ 3 టచ్ అవుతారో వీళ్ళంతా ఎంప్లాయీస్ అయిపోతారు. అంటే సార్ ఎంప్లాయీస్ అంటే అర్థం కాదు సార్. ఎంప్లాయీస్ మీరు ఏమంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెలకి ఒక 50,000 వస్తుంది సార్, వాళ్ళు ఏమంటారు? ఎంప్లాయీ అంటారు. ఇంకేమంటారు? అంటే అట్లా కాదు సార్, నెలకి 80,000 వస్తుంది సార్, వీళ్ళు ఏమంటారు సార్? అది ఇంకా వేరే వేరే ఉందా, వీళ్ళు ఎంప్లాయీస్ అంటారు. అట్లా సార్ నెల జీతము 1,00,000 వస్తుంది సార్, ఇప్పుడు ఏమంటారు సార్? వీళ్ళు సపరేట్ పేరు ఉంటుందా? జీతం వస్తుంది కదా, ఎంప్లాయీ అంటారు. అర్థమైందా? వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆఫీస్ క్లీన్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వస్తారు ఆఫీస్లోకి. అర్థమైందా? వీళ్ళు వచ్చి కూర్చుంటారు సీట్లలో. గాట్ మై పాయింట్? దీస్ పీపుల్ ఆర్ డిపెండ్ ఆన్ సంబడి ఫర్ దేర్ ఇన్కమ్ సోర్స్. అర్థమైందా? నెక్స్ట్ లెవెల్ 3 అయిపోయిందా మనకి? 1 2 3. ఓకే లెవెల్ 4 ఏమైనా తెలుసా మీకు? వీళ్ళు లెవెల్ 3 వాళ్ళు ఎంప్లాయీస్ అంటారు. మరి వీళ్ళు ఏమైతే దే బికమ్ సూపర్ ఎంప్లాయీస్. అంటే సూపర్ ఎంప్లాయీస్ అంటే సూపర్వైజర్స్. సూపర్వైజర్స్ మీకు ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, ప్రతి 100 మంది అంటే ఆ ఫ్యాక్టరీలో మొత్తం 1000 మంది ఎంప్లాయీలు, ప్రతి 100 మందికి దేర్ విల్ బి వన్ లీడర్. కార్పొరేట్లో కాల్ టీమ్ లీడర్స్, ఫ్యాక్టరీలో సూపర్వైజర్స్ అండ్ కార్పొరేట్స్ లో జూనియర్ మేనేజర్స్. టెక్నాలజీ అంటే టెక్నాలజీ అని అర్థమైందా? రైట్ నా నెక్స్ట్ లెవెల్ 5 ఏమైతే తెలుసా? వెరీ గుడ్ లైఫ్.
These people become managers in a company. Therefore, the company they become managers. అర్థమైందా? అండ్ కంపెనీకి అందిస్తుంది మీకు బంగ్లా, ఒక కారు సపరేట్గా, మీరు సపరేట్ క్యాబిన్. అండ్ ఈ లెవెల్ పై ఎంత పవర్ఫుల్ అంటే వీళ్ళకంటే కోపం వస్తే ఎంప్లాయీ లోపల పిలిచి తిట్టేయచ్చు, ఇంకా కోపం వస్తే జాబ్ అనేది తీసిపడచ్చు. ఆ లెవెల్ అంటారు వీళ్ళు. అర్థమైందా? ఇప్పుడు లెవెల్ 6 వీళ్ళేమవుతారంటే ఇక మొత్తం దే బికమ్ ద బాస్. వాళ్ళు ఎవరి బిజినెస్ రిలే కాదు, దే స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్. ఏదో సొంతంగా చేసుకుంటారు. దే హావ్ ఎ స్కిల్, వాళ్ళకి ఒక స్కిల్ ఉంటుంది, వాళ్ళు దాంట్లోనే రాణిస్తారు, ఎవరికింత పని చేయరు వాళ్ళు. ఇలా లెవెల్ 6 ఉంటాయి, మొత్తం 6 లెవెల్స్ ఉంటాయి ఇంటెలిజెన్సీ. అర్థమైందా మీకు? ఇవన్నీ పిల్లలకి స్కూల్ ఎవరు చెప్పరు, ఏదో అందరూ ఎంపీసీ బైపీసీ ఉత్పన్నమే. ఇలా లెవెల్ 6 ఓకే. అంటే సార్ లెవెల్ 6 లెవెల్ 7 అంటే లెవెల్ 7 అంటే లెవెల్ 7 8 9 10 ఇంకా చాలా ఉంటాయి. ఎవరైతే లెవెల్ 6 దాటి లెవెల్ 7కి వెళ్తారో వీళ్ళంతా ఋషులైపోతారు. ఋషులు అంటే చెప్పు పట్టుకొని విమానాలు అనుకుంటారా? వాళ్ళు ఎంత చెప్పిపోతారంటే నా వెరీ సింపుల్. మీకు ఎలా అంటే ఇప్పుడు దిస్ ఫెలో గాట్ యాంగ్రీ, హి విల్ గో విత్ ద యానిమల్స్. అవునా? చెప్పాను కదా, జంతువులు కొట్టేస్తాను, ఎవరేమన్నారు. వీడికి ఒక్కోసారి ఈ లెవెల్కి ఒక్కోసారి వీళ్ళు తింటారు. ఏంటంటే ఊడలేదు, జాబ్ ఇప్పించాలనేది. అవునా? తనకు ఒక్కోసారి వీళ్ళ ఇద్దరు క్లాస్ చేస్తాడు. అర్థమైందా? ఈ లెవెల్ వరకు వచ్చిననుకో వీళ్ళ దాంట్లో క్లాస్ చేయగలుగుతాడు. ఈయన వస్తే ముగ్గురు క్లాస్ చేయగలుగుతాడు. అర్థమైందా? అండ్ తనకు వస్తే వాటికి వస్తే ఏమవుతుంది, మేనేజర్ పోతాడు, సూపర్వైజర్ పోతాడు, ఎంప్లాయ్ కూడా పోతాడు. అంతేనా? పనులు కూడా వెళ్ళిపోతారు. అండ్ వీళ్ళు లెవెల్స్ వస్తే వీళ్ళందరూ పోతారు. అంటే వీళ్ళు ఇంటెన్స్ ఎలా అంటే వాళ్ళకి మనీ గిన్ని బియాండ్ ఆల్. వాళ్ళకి ఒక గంటలో 1,00,000 కోట్ల రూపాయలు చేయ అన్నింటి వాళ్ళు ఉంటుంది. దే ఆర్ కాల్డ్ ఋషీస్. కానీ వాళ్ళు ఎప్పుడు చేయాలి, వాళ్ళు ఎప్పుడు డబ్బుగా పడరు. వాళ్ళు దే అవుట్ ఆఫ్ దిస్ ఆర్డినరీ వరల్డ్. ఓకే, దట్స్ వే ఆఫ్ 7. ఓకే, అర్థమైందా? దీస్ ఆర్ 6 లెవెల్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే, ఇప్పుడు సార్ మనం ఎందుకు సార్ లెవెల్ 6 చాలా తక్కువ ఉంటారు అంటే మనం ఉన్న విద్యా విధానం అండి, ఇట్ ఇస్ నాట్ టు ప్రొడ్యూస్ లెవెల్ 6 10 పీపుల్ అట్ ఆల్. లెవెల్ 6 కానే కాదు మన విద్యా విధానం. ఎలా సార్ అవసరం మీకు వచ్చింది లెవెల్ 6 అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. వీ హ్యావ్ టు బైపాస్ దిస్ లైన్. ఇప్పుడు స్కూల్లో అన్ని క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక స్కూల్ ఉంది, రూల్ ఏంటంటే అందరు పిల్లలు లైన్ లోనే వెళ్ళాలి. లైన్ తెచ్చేసినా కొడతాం మనం. అవునా? రైట్? మీరు లైన్ లో పోతే ఈ పాయింట్ నుంచి పాయింట్ మీకు వెళ్ళాలంటే ఎంతసేపు పడుతుంది చెప్పండి? చాలా టైం పడుతుందా? లైన్ వెళ్తారు కదా, వెళ్ళగలరా వాళ్ళంతా మనం ముందుకు వెళ్ళాలి. అంతేనా? నాకు ఫాస్ట్ వెళ్ళాలంటే ముందు లైన్ బ్రేక్ చేయాలన్నా ఎసోనా లైన్ బ్రేక్ చేస్తే ఖాళీ ఫాస్ట్ వెళ్ళిపోతానా? ఎస్, మనం అదే చేయాలన్నమాట. బ్రేక్ చేయాలంటే లెర్న్ సమ్ క్రియేటివ్ నాలెడ్జ్. స్కూల్ అయితే చెత్త నేర్చుకొని అది నేర్చుకో తప్పదు. ఏం చేద్దాం, దేశంలో ఉంటాం కాబట్టి నేర్చుకోవాల్సిందే. బట్ దానికంటే బియాండ్ మనం కొన్ని నేర్చుకోవాలి, అప్పుడే మనము ఆ లెవెల్ వెళ్ళగలుగుతాం. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను సమ్ వేదిక్ బై టెక్నిక్స్. దీన్ని వాడుకొని మనము అచ్చా ఒక సింపుల్ థింగ్ అట్లా చెప్పాను మళ్ళీ. ఓకే, ఇంటెలిజెన్స్ చెప్పాను. బుద్ధి ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ గాడ్ గేవ్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, అండ్ బుద్ధికి సంబంధించిన ఒకటే సబ్జెక్ట్ ఉంది. ఏంటా సబ్జెక్ట్? అర్థమైందా? మానవుడికే నంబర్స్ తెలుసు, మానవుడికే లెక్కలేయడం వచ్చు. అందుకనే మానవుడు బుద్ధిమంతుడు. అదే నాట్ బుద్ధిహీనుడు. మానవుడు బుద్ధిమంతుడు ఎందుకంటే తనకి మ్యాథ్స్ వస్తుంది కాబట్టి. ఏ జంతువుకి మ్యాథ్స్ రాదు, ఏ జంతువుకి నంబర్స్ రావు, ఏ జంతువుకి క్యాల్కులేషన్స్ రావునా? మానవుడికి వస్తాయి కాబట్టి మానవుడే బుద్ధిమంతుడు. ఓకే, సో అందరు మానవులకి మ్యాథ్స్ రాదు. ఇప్పుడు నేను చూపించే బేసిక్ మ్యాథ్స్ బట్టి ఎంత అద్భుతంగా ఉంటుంది. నార్మల్గా అంటే చాలా టైం పడుతుంది, కానీ బేసిక్ మ్యాథ్స్ ఆ లెక్కలు మనము సెకండ్స్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, నా వాచ్ ఐ ఫస్ట్ గివ్ సమ్ డెమోస్ టు యు. అచ్చా, మీకు మొత్తం బేసిక్ మ్యాథ్స్ చెప్పండి, టైం సరిపోతుంది, మీకు డెమోస్ ఇస్తాను నేను. ఓకే, ఫస్ట్ కుడికలు తీసుకుందాం. కుడికలు ఈజీయా? ఈజీయా? చాలా ఈజీయా? ఓకే, మీకు చిన్న లెక్క ఇస్తాను, లెక్క చూడండి. లెక్క ఏంటంటే ఈ నంబర్ కూడా అవి మాట రాసు.
ఓకే నా ఇప్పుడు చెప్పండి ఈ లెక్క మీకు చేయాలి పట్టే టైం ఎంత చెప్పండి 1 అవరా ఎస్ ఇంత లెక్క సార్ ఇంత నెంబర్ ఏమంటారు సార్ అచ్చా దీని ఏమంటారు సార్ నెంబర్ని వినండి ఒకటి యూనిట్స్ 10 100 1000 10,000 lakh 10 lakh crore 10 crore 100 crore 1000 crore 10,000 crore 1 lakh crore 10 lakh crore 1 crore crore ఇంత డబ్బు ప్రపంచంలో ఎవరు జరుగుతారు దీన్ని మీరు లెక్కించండి పట్టాయంతో చెప్పండి హౌ మచ్ ఆర్ యు టేక్ టు క్యాలిక్యులేట్ దిస్ చాలా టైం అవునా ఇప్పుడు నా స్పీడ్ చెక్ చేయండి తర్వాత వాచ్ చూద్దాం యా మీరే పెట్టుకోండి యా జస్ట్ చెక్ ఎప్పుడే కాదు స్టార్ట్ అంటాను వాచ్ చెక్ చేయండి ఫినిష్ అంటాను ఎన్ని సెకండ్స్ అని మీరు నాకు చెప్పాలి అంటే ఓన్లీ 2 seconds ఓకే నో వాచ్ ఇప్పుడే కాదు చెక్ యువర్ వాచ్ అండ్ మై టైం స్టార్ట్స్ ఆన్ less than half a minute and దీంట్లో స్కూల్లో పిల్లలకి చూపించినప్పుడు పిల్లలు చాలా మీద వాళ్ళు ఏమంటారు సార్ మాకు అర్థమైందో మీరు ఏం చేశారని చెప్తారు ఏమంటారు అంటే సింపుల్ సార్ క్వశ్చన్ మీరే రాశారు ఆన్సర్ మీరే రాశారు అంటే నంబర్ ముందే బట్టి వచ్చేది సార్ మీరు అంటే నాకు ముందే మైండ్ ఉంటుంది అనమాట ఈ బోర్డు వచ్చింది ఈ బోర్డు ఈ నెంబర్ ఇంకా పెద్ద బోర్డు ఇంకా పెద్ద నెంబర్ ముందే పెట్టుకోవచ్చు అనమాట వాళ్ళు ఏం చేస్తారు సార్ అట్లా కాదని చెప్పి వాళ్ళ ఓన్ నెంబర్ రాస్తారు ఇవన్నీ మనం అంటే రాగానే యాక్సెప్ట్ చేస్తున్నాం ఎందుకంటే యూ డోంట్ నో ద గ్రేటెస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ అంటే మనం భారతదేశం కరెక్టే ఏముంది భారతదేశంలో వేదాలు ఏం చేస్తారంటే చాలా ఉన్నాయి చాలా విషయాలు తెలియదు ఇదంతా బేసిక్ క్లాసే ఇంకోటి డౌట్ వస్తాడు స్కూల్లో లెక్కలని అలా వేస్తావా రైట్ చూసారా లెక్క చూసారా ఎందుకు తెలుసా చాలా మంది విషయాలు స్కూల్లో చెప్పారు చెప్తాను ఇక్కడ చెప్తాను మొత్తం బేసిక్ మ్యాథ్స్ అంటే 99.5 ఇట్స్ నాట్ ద ప్లానెట్స్ ఇట్స్ నాట్ ద సోలార్ సిస్టమ్ ఇట్స్ నాట్ ద ఓషన్స్ ఇట్స్ నాట్ ద వ్యాలీస్ బట్ దట్ ఏంటో చెప్పగలుగుతారా పుట్టి బ్రెయిన్ కాదు హ్యూమన్ బ్రెయిన్ దేవుడి హైయెస్ట్ క్రియేషన్ హ్యూమన్ బ్రెయిన్ ఎందుకంటే దేవుడు కేవలం మానవుడికే బుద్ధి ఇచ్చాడు ఇంటెలిజెన్స్ ఇచ్చాడు ఏ జీవితలేదు కానీ దీని గురించి మనకి చాలా మందికి తెలియదు నోబడి నోస్ అబౌట్ ఇట్ అన్నీ తెలుసు బట్ బ్రెయిన్ చాలా మంది తెలియదు ఓకే ఎనీబడి కెన్ త్రో సమ్ లైట్ ఆన్ బ్రెయిన్ హ్యూమన్ బ్రెయిన్ ఏం తెలుసు చెప్పండి బ్రెయిన్ తెలుసు కదా బ్రెయిన్ తెలుసు కదా బ్రెయిన్ some children saying like this కొంతమంది కదా పిల్లలకి అనిపిల్ల బ్రెయిన్ ఎందుకు సార్ బ్రెయిన్ గురించి మనకి నా పని చేసి నా పని నేను చేసుకుంటా సాల్వ్ చేసి ఓకే యా బ్రెయిన్ మన స్కల్లో ఉంటుంది అవునా మన స్కల్లో దేవుడు మనకి 1 బ్రెయిన్ అవునా యా 1 బ్రెయిన్ అవునా కానీ ఈ 1 బ్రెయిన్ ఇలా 2 పార్ట్స్ గా ఉంటుంది చూసారా దీన్నే లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ అంటే తెలుసా మీకు కొంతమంది తెలుసు చాలా మంది ఇప్పుడు తెలుసుకున్నారు అవునా సార్ ఎస్ ఓకే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఓకే ఇంకోటి ఏంటంటే మీ బ్రెయినే కాదు మీ మొత్తం శరీరం 2 పార్ట్స్ తెలుసా మీకు మొత్తం బాడీ ఓకే ఎవరైనా సగం కట్ చేస్తే వాళ్ళ ఫోటోలు సగం చెప్పుతే 2 సేమ్ ఉంటాయా లేదా ఈ పార్ట్ షారుఖ్ ఖాన్ ఈ పార్ట్ సల్మాన్ ఖాన్ లేకుంటుందా ఉండదు కదా 2 సేమ్ ఉంటాయా ఎస్ అందుకే మనకి అన్ని రైట్ లెఫ్ట్ ఉంటాయి రైట్ హెయిర్ కూడా వచ్చారా మధ్యలో పాపడి రైట్ హెయిర్ లెఫ్ట్ హెయిర్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ కళ్ళు లెఫ్ట్ హ్యాండ్ రైట్ చెవి లెఫ్ట్ చెవి నాసికలు కూడా రైట్ అండ్ లెఫ్ట్ పళ్ళు కూడా రైట్ పదాలు లెఫ్ట్ పదాలు ఆ విధంగా 30 మనకు తెలుసా మీకు దవడలు చిన్ చీక్ షోల్డర్స్ హ్యాండ్స్ ఫింగర్స్ లంగ్స్ కిడ్నీస్ కాలవేలు అన్ని లెఫ్ట్ తెలుసా మీకు రైట్ అండ్ ఈ రైట్ ఆర్గన్స్ అన్ని కూడా కంట్రోల్ చేసేది లెఫ్ట్ బ్రెయిన్ విషయం తెలుసా మీకు
ఓకే అండ్ దెన్ బ్రెయిన్ లోపల న్యూరాన్స్ తెలుసా మీకు, కణాలు, గ్రేసల్స్ అంటారు తెలుసా మీకు. మన బ్రెయిన్ గ్రేసల్స్ ఉంటాయి, ఎన్నుంటాయి తెలుసా, ఎన్నుంటాయి తెలుసా, దీనికి ఆన్సర్ తెలుసా. ఇది సెల్స్ అంటే ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉంటాయి, అన్ని ఉంటాయి. నోబడి కెన్ కౌంట్, నోబడి కెన్ కౌంట్, యు కాంట్ కౌంట్. ఉంటాయి, లిమిట్ ఉంటాయి, అన్ని ఉంటాయి, లెక్క పెట్టలేదు. ఇలా సింపుల్ గా అందుకు మీ తల పైన ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి, లిమిట్ లో ఉన్నాయి, లిమిట్ ఉన్నాయి కదా, కౌంట్ చేయొచ్చు. కానీ కౌంట్ చేయాలంటే జీవితం అయిపోతుందా, అన్ని కళాలు మన బ్రెయిన్ లో ఉన్నాయి. ఓకే అర్థమైంది మీకు. సో బ్రెయిన్, సో రైట్ కంట్రోల్ ద బ్రెయిన్, లెఫ్ట్ కంట్రోల్ బై ద రైట్ బ్రెయిన్, ఇది మీకు తెలుసు. ఓకే అండ్ బ్రెయిన్ లో 3 పార్ట్స్ ఉంటాయి, సెరిబ్రమ్, మెడ్యులా, స్కూల్ అయిపోయారు, ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు నేను చెప్పబోయే చాలా మంది తెలియదు. అదేంటంటే ప్రపంచం మొత్తం మీద మోర్ దెన్ 98% మంది వ్యక్తులు వాడేది వాళ్ళ లెఫ్ట్ బ్రెయిన్. అండ్ ఓన్లీ దట్ లెస్ దెన్ 2% వాడేది వాళ్ళ రైట్ బ్రెయిన్. అండ్ ఎవరైతే ఓన్లీ లెఫ్ట్ బ్రెయిన్ వాడతారో, మార్క్ మై వర్డ్స్, ఎవరైతే ఓన్లీ లెఫ్ట్ బ్రెయిన్ వాడతారో వీళ్ళంతా ముందుకెళ్ళాక దే బికమ్ ఆర్డినరీ పీపుల్, గుంపులో గోవింద. వీళ్ళు ఎలా అంటే గొర్రెల మందలో వాళ్ళకు గొర్రె, గేదెల మందలో ఒక గేదె, ఆవుల మందలో ఒక ఆవు, మనుషుల మందలో ఒక మనిషి. కానీ ఈగో చాలా ఉంటుంది. ఈగో తెలుసా మీకు, ఈగో తెలుసా, ఈగో అంటే ఈగో మొత్తం ఫిక్స్ ఉంటుంది మీరు. ఓకే నా ఎగ్జాంపుల్ చిన్న మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ చెప్పాను కదా, 98% మంది వ్యక్తులలో ఒక వ్యక్తి జస్ట్ బయట లాగి బాబు అని లాగానే, బయట లాగానే నన్నే లాగు, ఇంతమంది ఉన్నాయి కదా, నన్ను లాగా, నీకు ఎవరు తెలుసా, ఒక్క ఫోన్ కాల్ చేసినట్టు ఏమైందంటే 3 వచ్చేస్తాడు. ఈగో అర్థమైందా, అన్నీ ఊహించుకోవడం అనమాట. దే డోంట్ లివ్ ఇన్ ద రియల్ లైఫ్. అలాగా బాబు నేను చాలా ఫేమస్ అని నాకు తెలుసు, ఒక చిన్న క్వశ్చన్ లోపల పంపించేస్తాను, సరే అడుకో. ఐ వాంట్ టు వాట్ ఇస్ యువర్ సక్సెస్ అంటే మీ అచీవ్మెంట్స్ అని చెప్పండి అంటే రాసుకొని చెప్తాడు, ఇస్తున్నట్టు చెప్తాడు. నా దగ్గర ఆధార్ కార్డు ఉంది, బ్యాంక్ కార్డు ఉంది, ఓటర్ ఐడి కార్డు ఉంది, ఓకే ఏవో గవర్నమెంట్ కార్డ్స్ అన్ని చెప్తాడు. చెప్పి ఇంకెవరు చెప్పకు, నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, అందులో లిమిట్ 5,000, ఎవరు చెప్పకు, 5 కోట్లు ఉన్నట్టు. వాట్ ద పాయింట్, దీస్ పీపుల్ ఆర్ లైక్ దట్. లెఫ్ట్ బ్రెయిన్ ఆర్ సంబడి లైక్ దట్. దే నెవర్ అచీవ్ బిగ్ సక్సెస్ ఇన్ లైఫ్, ఇంపాసిబుల్. On the other hand, ఎవరైతే రైట్ బ్రెయిన్ వాడతారో ఓన్లీ దీస్ ఆర్ ద పీపుల్ హూ మేక్ ఇట్ బిగ్ ఇన్ దర్ లైఫ్. వీళ్ళే రాబోయే కాలంలో సూపర్ రిచ్, ఫేమస్ సెలబ్రిటీస్, పర్సనాలిటీస్, హిస్టరీ మేకర్స్. వీళ్ళంతా కూడా వీళ్ళ ఫ్యామిలీస్, వీళ్ళ ఒక్క మాట మీద వీళ్ళంతా వాళ్ళ ప్రాణాలు చేస్తారు. నా మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే, మళ్ళీ సార్ ఎందుకు సార్ చాలా మంది లెఫ్ట్ బ్రెయిన్ వాడతారు, ఎందుకు తక్కువ రైట్ బ్రెయిన్ వాడతారు, కారణం ఏంటి సార్ అంటే దీనికి కారణం షాకింగ్. ఏం తెలుసా, మీ మ్యాథమెటిక్స్, the way you deal with the calculations, that కారణం అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి క్వశ్చన్ లెక్కిస్తాను. 87,648 మైనస్ 35,879 ఎంత? ఇది లెఫ్ట్ కార్నర్, ఇది రైట్ కార్నర్. ఫస్ట్ ప్లస్ చేద్దాం, ఇది ముందు ప్లస్ చేయాలి. ఎలా చేస్తారు చెప్పండి మీరు, రైట్ టు లెఫ్ట్ అంతే కదా, మైనస్ ఎలా చేస్తారు అంతే కదా, నువ్వు ఇంటూ ఎలా చేస్తారు అంతే కదా. ఎవరైతే లెక్కలని మొత్తం రైట్ క్యాల్కులేట్ చేస్తారో వీళ్ళంతా లెఫ్ట్ బ్రెయిన్ అంటారు. కానీ ఎవరైతే లెక్కలని లెఫ్ట్ టు రైట్ క్యాల్కులేట్ చేస్తారో వీళ్ళంతా రైట్ బ్రెయిన్ అవుతారు. ఎందుకంటే రైట్ ఆర్గన్స్ ఆర్ కంట్రోల్ బై ద లెఫ్ట్ బ్రెయిన్, లెఫ్ట్ ఇస్ కంట్రోల్ బై ద, అందుకనే రివర్స్. అర్థమైందా లాజికల్ ఎందుకంటే రివర్స్ అవుతుంది. ఈ విషయం వచ్చినాక ఎప్పుడు తెలుసు అనమాట. అందుకే మొత్తం వేదిక్ మ్యాథ్ ని దే షోడ్ ఇట్ టు క్యాల్కులేట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. దీనివల్ల ఒక వ్యక్తి యొక్క రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. అండ్ ఒక్కసారి వ్యక్తి రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అయిపోయిందంటే మార్క్ మై వర్డ్స్, దే ఆర్ బోర్న్ టు మేక్ ఇట్ బిగ్ ఇన్ దర్ లైఫ్. వాళ్ళకి చిన్న లైఫ్ నుంచి మోక్షం అనమాట కావాలి. ఓన్లీ ఈజ్ హ్యావ్ టు యాక్టివేట్ రైట్ బ్రెయిన్. నా నెక్స్ట్ క్వశ్చన్, సార్ హౌ టు యాక్టివేట్ రైట్ బ్రెయిన్ సార్? అదే క్వశ్చన్ ఇది. వేదిక్ మ్యాథమెటిక్స్ మొత్తం వేదిక్ మ్యాథ్స్ అన్ని ఇంకోస్ లెఫ్ట్ టు రైట్. అండ్ పిల్లలు వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటారో దే ఆర్ లైక్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను చెప్తాను నార్మల్ లెక్చర్స్. మనం కనుక ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కనుక వేదిక్ మ్యాథ్స్ నేర్పిస్తే మార్క్ మై వర్డ్స్ ఇంకో 10 ఏళ్ల లోపలనే మన భారతదేశం మొత్తం ప్రపంచంకి గొప్ప దేశం అవుతుంది. బికాస్ ఇట్ యాక్టివేట్స్ రైట్ బ్రెయిన్. గాట్ ఇట్? నా ఇంకోటి సబ్ట్రాక్షన్, ఇంకో లెక్క అడిషన్ విషయాలు ఎంత పాస్ చేశాను. నా షో యూ వన్ సబ్ట్రాక్షన్. ఇదంతా వేదాసం, ఇవన్నీ వేదిక్ మ్యాథ్స్ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు నేను మీకు మైనస్ చూపిస్తాను ఒకటి సబ్ట్రాక్షన్. ఓకే, లెక్క ఏంటంటే
రైట్ నౌ టెల్ మీ ఆనెస్ట్లీ ఈ లెక్క సంతకం అంటే ఎంతో చెప్పండి. ఇది ఇంకా పెద్దది కదా, పెద్దది కొంచెం ఇది ఇంకా తీసివేత కూడి కళ్ళ దగ్గర మీరు కలిసి ఆన్సర్ రాయొచ్చు. ఇది తీసివేత ఇంకోటి విషయారా, దీంట్లో చాలా హార్డ్ టైప్ ఇది. 5 నంబర్ చిన్నగా ఉంది, కింద నెంబర్ పెద్దగా ఉంది. మొత్తం లెక్క చేశారు అక్కడ దాకా. ప్రతిసారి అప్పు తీసుకొని చేయాలి మీరు, అక్కడ దాకా అప్పు తీసుకొని చేయాలి మీరు. చెప్పండి మీ బడ్జెట్ టైం ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగానే ఫెయిల్ అయిపోతారు, అంత దగ్గర సార్ ఇంపాసిబుల్ కదా. ఇప్పుడు అగైన్ కీప్ యువర్ వాచ్ రెడీ. నౌ see my timing. That's why Guinness World Record certified me as world's fastest subtractor. Now speed ready. Okay, you know? Now speed ready. Speed ready. You will put a camera on the top. Now speed ready. Okay? When I start, okay? Keep the watch ready. My time starts now. Finish. 24 seconds. 24 సెకండ్లు. Less than half a minute. ఎవరన్నా నా అన్నంత చేయగలుగుతారా? ఎనీబడి? సార్ ఇది మీకే సాధ్యం సార్, మాకు ఇవన్నీ అసాధ్యం సార్. మీరంటే ఎన్నో ప్రాక్టీస్ చేస్తారు, అది మీకోసం మాకు రాదు. అవునా? క్యాన్ యూ బిలీవ్ ఈ టెక్నిక్ మీకు ఇప్పుడే ఈ మొత్తం సూత్రాన్ని ఐ టీచ్ యూ ఇన్ జస్ట్ 3 minutes. క్యాన్ యూ బిలీవ్? 3 నిమిషాల తర్వాత మీ పిల్లలు చేయగలరు. చూసారా, అది మన సాధన. అర్థమైందా? ప్రపంచంలో ఇప్పుడు ఎవరికి ఇవన్నీ ఇంకోటి ఎన్ని స్కూల్ ఎన్ని కాలేజ్ ఇవన్నీ ఎవరు చెప్పారు? స్కూల్ అయిపోవచ్చు పిల్లలు. ఇప్పుడు మీరు అంతేనా? అప్పుడు స్కూల్ చేస్తారా పెద్దవాళ్ళందరూ? మీకు చూపిస్తాను, టెక్నిక్ చూపిస్తాను నేను. నౌ యు అండర్స్టాండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ వేదిక్ మ్యాథమెటిక్స్. ఓకే, నౌ ఇట్ టేక్స్ ఓన్లీ హౌ మచ్ టైం? 3 minutes. 3 నిమిషాల్లో 3 సూత్రాలకి. ఫస్ట్ సూత్రం పేరు నిఖిలం సూత్రం. ఏమంటారు దీన్ని? నిఖిలం సూత్రం. ఏంటి నిఖిలం అంటే? సింపుల్. నిఖిలం అంటే 10కి కూడడం, యాడింగ్ టు 10. క్లియర్? నౌ వాచ్. ఏంటి నిఖిలం అంటే? మీ దగ్గర 8 యాపిల్స్ ఉన్నాయనుకోండి, రైట్? దీనికి ఎన్ని యాపిల్స్ కూడితే 10 అవుతుంది? పిల్లలు చెప్పేస్తారా? ఎల్కేజీ పిల్లలు చెప్పేస్తారా? తీసిందా? ఈ 8 నిఖిలం 2. అర్థమైందా? అదే మీ దగ్గర 6 చాక్లెట్స్ ఉన్నాయి, ఎన్ని కూడాలి? అర్థమైందా? ఇప్పుడు 7 9 5 2 6 పాస్ వస్తుందా ఆన్సర్? పాస్ వస్తుందా మీకు? ఏమో టైం పడుతుందా? 6 సార్ 6 4 అట్లా ఏమవుతుందా? ఇంట్రెస్ట్ ఆన్సర్ 8 చిన్నా లెసన్ సెకండ్ ఏనా? ఓకే నా డన్. ఓకే, ఫస్ట్ సూత్రం అయిపోయింది. రెండవ సూత్రం దీన్ని ఏకన్యూనైన తెలుగే పూర్వేన. తెలుగులో ఏక అంటే ఏమిటి? ఏకాదశి అంటే తెలుసు కదా, ఉపవాసం అంటే కదా ఏకాదశి. ఏక అంటే న్యూన అంటే తక్కువ. మరి పూర్వం అంటే పూర్వ అంటే అర్థం ఏంటి? వెనక. అవునా? దీని మీనింగ్ ఏంటో ఏం లేదు. దీని మీనింగ్ -1. అర్థమైనా? దీని మీనింగ్ ఏంటంటే -1. ఏం లేదు, చిన్న గేమ్ ఇది. నేను ఒక నంబర్ అంటాను, నేను ఏ నెంబర్ అన్నా మీరు ఆ నెంబర్కి 1 నెంబర్ తక్కువ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7 అంటే మీరు 6 అన్నారు. అర్థమైందా? రెడీగా? సింపుల్ గేమ్ ఏనా? ఓకే. 4 7 9 8 5 4 1 0 6 8 పాస్ వచ్చిందా? టైం పట్టిందా? 6 అనగానే ఆన్లైన్ సార్ 5 సార్ అట్లా రైనా? పాస్ వచ్చిందా ఆన్సర్? ఓకే, లాస్ట్ సూత్రం. దీని పేరే లాస్ట్ సూత్రం విలోకనం. ఏమంటారు? ఇవన్నీ సంస్కృత పదాలు. నా విలోకనం ఏంటంటే అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అంటే గమనించడం. వెరీ గుడ్. చూడడం కాదు, గమనించడం. చూడడం వేరే, గమనించడం ఎవరా అంటే వేరేగా గమనించాలి. ఏం గమనించాలంటే ఇక చూడండి, ఇక సింపుల్ క్వశ్చన్ వేస్తాను. మీ దగ్గర 8 రూపీస్ ఉన్నాయనుకోండి, రైట్? మిమ్మల్ని ఎవరో 4 రూపీస్ అడిగారు. ఇప్పుడు సింపుల్, ఇది సాధ్యమా అసాధ్యమా? నేను 4 దిగొచ్చా? దిగొచ్చు కదా? సాధ్యం. సింపుల్ తెలుగు అనుకోండి, సాధ్యం అనుకోండి. సాధ్యం. ఓకే, ఇప్పుడు మీ దగ్గర 3 రూపాయలు ఉన్నాయి, మిమ్మల్ని ఎవరో 9 రూపీస్ అంటే దిగొచ్చా?
అవునా నిజమా? ఎక్కడైతే 9 వెళ్తే నేను 0 నాకు కొట్టుకోలేకపోతున్నాను. అవునా? ప్రతి ఒక్కరు కొట్టుకోలేకపోతున్నారు. ఇది అసాధ్యం. సింప్లీ అర్థమైనా? ఇలా వస్తే సాధ్యం, అలా వస్తే సాధ్యం. ఓకే, మళ్ళీ నేను బోర్డు కొన్ని నంబర్స్ రాస్తాను. ఆ నంబర్స్ చూసిన వెంటనే, కాంబినేషన్ చూసిన వెంటనే అది సాధ్యమా అసాధ్యమా ఇది ఫ్లాష్ చెప్పాలి. అర్థమైందా? టైం తీసుకోవద్దు. సార్ సాధ్యం, సాధ్యం, వెరీ గుడ్. చాలా అర్థమైందా? ఈజీగా మూడు చాలా ఫాస్ట్ వచ్చే ఆన్సర్. ఇది చూసి ఆన్సర్ 7 - 2 సాధ్యం సాధ్యం అన్నారా? వెంటనే అర్థమైందా? సెకండ్స్ వచ్చే ఆన్సర్, సెకండ్ కంటే ముందే వచ్చిన ఆన్సర్ చాలు. ఆ 3 సూత్రాలు, ఒకటి నిఖిలం, ఒకటి ఏకదేవులైన, మూడోది విలోకనం వచ్చాయా? ఇప్పుడు మీరు సబ్ట్రాక్షన్స్ ని కంప్లీట్ కంటే ఫాస్ట్గా చేయొచ్చు. నంబర్ 1. నంబర్ 2, మీరు ఈ సబ్ట్రాక్షన్ అంటే మొత్తం సబ్ట్రాక్షన్ కదా, యాక్చువల్గా నేను సబ్ట్రాక్షన్ చేయలేదు. ఏం చేశాను తెలుసా? అడిషన్ చేశాను. మొత్తం బేసిక్ క్లాస్ అంతా యాక్షన్ చేస్తాం. అడిషన్ చేస్తాం, సబ్ట్రాక్షన్ యాక్షన్ చేస్తాం, మల్టిప్లికేషన్ అడిషన్తో చేస్తాం, డివిజన్ కూడా అడిషన్తో చేస్తాం. బేసిక్ మ్యాథ్ అది గ్రేటెస్ట్. నౌ వాచ్. కూడికల్ని వాడి సమయం సార్ అంటే ఇంకోటి, ఈ టెక్నిక్ వల్ల ఇప్పుడే ఇక్కడే మీ అందరి రైట్ బ్రెయిన్ స్విచ్ ఆన్ కావాలి. యాక్టివేట్ అని చెప్తలేను, స్విచ్ ఆన్ అయిపోతుంది. ఇంకా యాక్టివేట్ చేసుకుంటారు. ఓకే, నౌ వాచ్. లెక్క తీసుకుందాం. 8,346 నుంచి 2,689 పోతే ఎంత? స్కూల్ ఏం చేస్తాము? ఇలా చేస్తామనా? 6 వచ్చి 9 పోదు అప్పడుకున్నాం. అంతేనా? సరే, చిన్నప్పటిలో మైండ్ పెడతారు అప్పుడు ఆడుకోవాలని చెప్పి. మన వేదిక మీద అప్పుడు ఉండవు. అందుకే ఏదైతే వేదిక మీద సాల్వ్ అవుతారో వీళ్ళకి ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే, ఎంత జీఎస్ ఉంటుందంటే వీళ్ళకి అప్పులు తీసుకోరు. వీళ్ళ మైండ్ అంత యాక్టివ్ ఉంటుంది అన్నమాట. ఓకే, నౌ వాచ్. ఇక్కడ మనం వీడియో స్టార్ట్ ఫ్రమ్ రైట్, దిస్ స్టార్ట్ ఫ్రమ్ లెఫ్ట్. ఓకేనా? ఓకే, ఫస్ట్ నేను మీకు బేసిక్ పద్ధతి నేర్పిస్తాను, తర్వాత దాని పద్ధతి నేర్పిస్తాను. ఓకే, ఫస్ట్ బేసిక్ పద్ధతి. 8 - 2 ఎంత? 6 రాశాను. ఓకేనా? రాశారా? రాశాక పక్కన చూడండి, ఇది సాధ్యమా అసాధ్యమా? అసాధ్యమా? అప్పుడు వెంటనే కిందికి వచ్చి అసాధ్యం అంటే దీన్ని కొట్టేసి ఏక న్యూనేన పూర్వేన 1 నెంబర్ తగ్గించాలి. 5, 6 ఉంటే 5, 5 ఉంటే 4, 2 ఉంటే 1 కొట్టుస్తున్నా. అర్థమైందా? అర్థమైతే మనం తగ్గించే కదా, పైన అప్పారు కదా. వేదిక్ మ్యాథ్స్ అప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి, మీరు అప్పుడు అవుతుంది. వీళ్ళు క్లాస్ వాచ్ కేపి కింద నెంబర్ ఎంత? 6 కి ఎంత కూడితే 10 వస్తుంది? దాని నిఖిలం. అర్థమైందా? ఆ నిఖిలం 4 ని పైన 3 కూడండి, 4 + 3 ఎంత? ఇక 7 రాయండి. నా C1 మ్యాజిక్ 13 - 6 కూడా 7 వస్తుంది. బికాజ్ అడిషన్ అవునా? పక్కన నెంబర్ సాధ్యమా సాధ్యమా? అప్పుడు 7 కట్ 1 నెంబర్ తగ్గించాలి. 8 నిఖిలం ఎంత? ఇన్ ద ఫ్లాష్ 2. ఆ 2 ని 4 యాడ్ చేయండి. See the beauty, 14 - 8 కూడా 6. పక్కన సాధ్యమా సాధ్యమా? కట్, మేక్ ఇట్ 5. 9 నిఖిలం ఎంత? ఇన్ ద ఫ్లాష్ 1. 1 + 6 ఎంత? అదే కాదు, 5, 6, 5, 7. All the subtractions you did with additions. It's a beauty of basic maths. ఇది మన సాధన. అర్థమైందా? ఇప్పటిదాకా ఏ బయట చేసిన వారికి మన తెలియదు, ఇప్పటిదాకా తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఏం చేస్తాడు? కమాన్ బాల్ అవుతాడు. కమాన్ చిల్డ్రన్, కట్ ద 4, మేక్ ఇట్ 3, మేక్ ఇట్ 16. Now how 16 + 9? Keep 9 in the mind and count 10, 11, 12, 13, 14, 15, 16. You got 7 right? అది that's my question methodology. I tell you what, మన ఋషులు ఎంత మేధావులంటే nobody can beat them. వాళ్ళు ఇచ్చిన జ్ఞానం ఎంత బాగా చూసారా? ఎవరు స్కూల్ వెళ్తారు ఇవాళ మీకు చెప్పండి. అది వేదిక్ మ్యాథ్స్ అండి, అది మన వేదాస్ అండి. నెక్స్ట్ 7, 2, 4, 3 - 2, 7, 6, 8. ఓకే, 7 - 2 ఎంత? సాధ్యమా సాధ్యమా? అప్పుడు ఏం చేయాలి? వెరీ గుడ్. నిఖిలం 3 + 2 5, 3 to 5 అని చెప్పేశారు. వెరీ గుడ్. సాధ్యమా సాధ్యమా? అప్పుడు ఏం చేయాలి? నిఖిలం 4 + 4 8. సాధ్యమా సాధ్యమా? అప్పుడు ఏం చేయాలి? నిఖిలం
ఆటోమేటిక్ రాసి డైరెక్ట్ రాశారు. మాకేమో డబుల్ సబ్జెక్ట్ సాధించాలంటే ఇది బేసిక్ మెథడ్ అమ్మా. ఓకే, నా షో ద డైరెక్ట్ మెథడ్, నో కటింగ్, నో క్యాన్సలేషన్, డైరెక్ట్ ఆన్సర్ రాసి. ఓకేనా? నో లెట్స్ ద డైరెక్ట్ మెథడ్ నా. నో వాచ్ కేర్ఫుల్లీ. 7 1 4 3 minus 2 7 6 8. ఓకే, నో వాచ్. సేమ్ అదే విధంగా కాస్త చివరగా వాడుకోవాలి. 7 minus 2 ఎంత? మైనస్ ఇక్కడ 5 రాయాలి 4 రాయాలి మైనింగ్ అది తక్కువ 4 అంటుంది. ఎందుకంటే నేను 5 అనుకున్నప్పుడు పక్కన విలోకనం అంటే అబ్జర్వేషన్ చేశాను. పక్కన మా సాధ్యం ఉంది, డైరెక్ట్ 5 కాస్త 4 అనుకునే పక్కన అసాధ్యం కనుక నిఖిలం 3 3 plus 1 4 ఆ 3 ఆ ఎందుకు 3 పక్కన అసాధ్యం కనుక నిఖిలం 4 plus 4 8 ఆన్సర్ ఎందుకు సార్ అసాధ్యం కనుక నిఖిలం 2 plus 3 అదే 5 కదా. అయితే పక్కన నంబర్ లేదు కాబట్టి లాస్ట్ అంటే ఏమొస్తుంది రాయాలి. 2 plus 3 5 ఏ రాయాలి. దట్స్ ది ఆన్సర్. అర్థమైందా? ఓకే, లాస్ట్ ఎగ్జాంపుల్ 5 ఇంకా చాలా విషయాలు చెప్పాను మీకు. ఓకే, 9 4 2 3 minus 2 8 7. ఓకే, 9 minus 2 7 రాసేస్తారా నాలా 6 ఆ ఎందుకు? వెరీ గుడ్ నిఖిలం 2 plus 4 6 చేశారా? వెరీ గుడ్ నిఖిలం 3 plus 2 5 చేశారా? వెరీ గుడ్ నిఖిలం 1 plus 3 4 ఆ 3 వెరీ గుడ్. లాస్ట్ అంటే ఏమొస్తుంది చెప్పాను కదా. నో విత్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్ మీరే చెప్పండి. వేదిక్ మ్యాథ్ ఈజీగా ఉందా? స్కూల్ ఏరియా మ్యాథ్స్ ఈజీగా ఉందా? నిజం చెప్పండి. అది మన సాధనలో మాట అర్థమవుతుందా మీకు? ఎందుకు టైం ఉంటుంది అసలు అది చెప్పేవాళ్ళు. టుడే ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ ఇన్ ద వరల్డ్ హూ హెస్ ఆథర్డ్ ది ఆల్జీబ్రా త్రూ వేదిక్ మ్యాథ్స్. ఆల్జీబ్రా తెలుసా మీకు? ప్రతి సంవత్సరం ఈ ఆల్జీబ్రా కొన్ని వేల మంది పిల్లల్ని ఫినిష్ చేస్తారు. తెలుసా మీకు? ఇట్ కిల్స్ అవర్ చిల్డ్రన్. మీరు అర్థం కాదు వాళ్ళకి ABC ఏంటి, A స్క్వేర్ ఏంటి, B స్క్వేర్ ఏంటి, A ప్లస్ B హోల్ స్క్వేర్ ఏంటి, A ప్లస్ B ప్లస్ C హోల్ క్యూబ్ ఏంటి, ఏంటో బాబీ గోలా. మ్యాథ్స్ నంబర్సే కదా. మళ్ళీ ABCలు ఏంటి? వేరే మీకు ఆన్సర్ దాని మీనింగ్ ఏంటో. ఓన్లీ త్రూ వేదిక్ మ్యాథ్ ముందుకు ABC తెలుసుకోవడం కానీ ఓన్లీ వేదిక్ మ్యాథ్ తెలుగు ABC పక్కన పెట్టి నంబర్ తెలుసుకో వేదిక్ మ్యాథ్స్ వెళ్తుంది. ఆ ABC నంబర్ మీకు తెలియదు. ఆ నంబర్ ఎలా మనం డీకోడ్ చేసుకోవాలి, దాని నంబర్లకి ఎలా మరి అది ఇంకా చాలా మనం చెప్పుకోవడం టైం సరిపోదు కాబట్టి అచ్చా ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ మీకు తెలుసు 17వ శతాబ్దం దాకా అంటే దీని ఇప్పుడు మోడర్న్ లాంగ్వేజ్లో చెప్తాను మీకు. ఎంతో విషయాలు చెప్పాలంటే నాకు అర్థం సందేశం బాధ్యతగా వస్తామంటే భారతదేశంలో నాట్ ఓన్లీ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ డబ్బులే కాదు, ఇండియా ఆల్సో రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆల్సో. బ్రిటిష్ వాళ్ళకి భూగర్భ బంగారం కనిపించింది, వాళ్ళకి బంగారం భూగర్భులు ఈ మైకా తెలుసుకున్నారు. కానీ జర్మన్స్ కి రష్యన్స్ కి ఇంకో నిధి కనిపించింది. ఆ నిధి వేదాలు. ఆ నిధి వేదాలు అన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే వేదాలు చాలా సైన్స్ ఉంది. ఓకే, ఓపెన్ హ్యామర్ హూ యాక్చువల్లీ ఇన్వెంటెడ్ ది న్యూక్లియర్ బాంబ్ తెలుసా మీకు? ఆయన తీసుకున్న ఆ ఫార్ములా ఫ్రమ్ భగవద్గీత. ఈ విశ్వ విమానం ఎన్నో రకాల విమానాలు ఉండేవి. నాట్ ఓన్లీ విమానాస్. మీకు ఐడియా ఉందో లేదో కృష్ణుడు అర్జునుడు కలిసి వైకుంఠానికి తెలుసా మీకు? కథలో భారతదేశంలో తెలిసిన విషయం. కృష్ణుడు అర్జునుడు కలిసి దగ్గర వైకుంఠ తెలుసా మీకు? మన భూమి నుంచి ఒకవేళ మనం లైట్ స్పీడ్ రాకెట్లో పోతే కూడా ఇట్ విల్ టేక్ 1 బిలియన్ ఇయర్స్. విల్ టేక్ 1 బిలియన్ ఇయర్స్ విత్ ట్రావెల్ లైట్ స్పీడ్. అలాంటిది కృష్ణార్జునుడు ఇద్దరు కలిసి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి కలిసి విదిన్ 1 డే వచ్చేసారు. అంటే దే ఆర్ టెక్నాలజీ హౌ టు ట్రావెల్ బియాండ్ రాకెట్. దాన్ని టెలిపోర్టేషన్ అంటారు మోడర్న్ టెక్నాలజీలో. తెలుసా మీకు? వాళ్ళు రాకెట్లో పోలేదు, దే యూస్ సమ్ టెక్నాలజీ. మీరు చూసారు కదా సినిమాలలో ఎవరు వచ్చి డూయింగ్ ద పెనస్ తపస్సు చేస్తుంటాడు, అప్పుడే శివుడు వస్తాడు, ప్రత్యక్షం అవుతాడు. టెలిపోర్టేషన్ అని అంటే సైన్స్ అంతా చెప్పచ్చు. దేవుడు లేదు, దేవుడు ఉన్నారు కానీ బట్ దిస్ ఇస్ సైన్స్. టెక్నాలజికల్ సైన్స్ అన్నమాట. మళ్ళీ మాయమైపోతాడు. టెలిపోర్టేషన్. మన వేదాలు లేని నాలెడ్జ్ లేదు. అయితే ఈ మొత్తం టెక్నాలజీ కొటేషన్ ఎవరంటే జర్మన్స్, రష్యన్స్. ఓకే, అయితే మన వేదాలకి చెప్పడే చెప్పారు ఏంటా నాలెడ్జ్ అంటే ఒక వ్యక్తి లైఫ్ సక్సెస్ కావాలంటే ఈ సిట్లో చెప్పింది ఒక మహా ఋషి అని మళ్ళీ చెప్తాను మీకు.
మన వేదాలు దీనికి చెప్పడం రాశారు. అదే అష్టాథి గురించి. అష్ట అంటే 8 అంటే థి అంటే బుద్ధి. బుద్ధిలో థి అంటే ఇంటెలిజెన్స్. ద 8 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ 8 మీకు చెప్తాను. ఓకే, దిస్ థియరీ ఇన్ ద మోడర్న్ వరల్డ్ కాల్డ్ యాస్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. దీన్ని రష్యన్ వాళ్ళు కొట్టేసి దాన్ని కరెక్ట్గా వాడుకొని దే బికేమ్ ద వరల్డ్ సూపర్ పవర్. తెలుసా మీకు? I think the people of my show about it. అప్పట్లో అమెరికా రష్యా మధ్యలో కోల్డ్ వార్ ఉంది తెలుసా? వాళ్ళు స్పేస్లో వార్ చేసేవాళ్ళు. అంత టెక్నాలజీ డెవలప్ చేశారు అనమాట. ఎందుకంటే ఈ అమెరికన్స్ అండ్ రష్యన్స్ అంతా కూడా ఈ అస్త్రాన్ని వాడుకున్నారు, దాన్ని కరెక్ట్గా ఇచ్చేసారు వాళ్ళు. అందుకే అంత హైయెస్ట్ టెక్నాలజీ డెవలప్ చేశారు అనమాట. ఏంటి అస్త్రాది అంటే మోడర్న్ వరల్డ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటారు. నా పేరెంట్స్ నేను ఆస్క్ దిస్ క్వశ్చన్, వాట్ ఈస్ ఇంటెలిజెన్స్? పేరెంట్స్ ఏమో తెలుసా? సార్ మా వాడికి మంచి ర్యాంక్ మంచి మార్క్ వస్తే ఇంటెలిజెన్స్ సార్, వాడు చదువు పేరు మొద్దు సార్ అనుకుంటావునా? రాంగ్ అండి. దిస్ ఇస్ రాంగ్ నోషన్, దిస్ రాంగ్ థాట్ ఇన్ యువర్ మైండ్. నాట్ ద మీనింగ్ ఆఫ్ యువర్ ఇంటెలిజెన్స్. And before I talk about multiple intelligence, let's first understand what is intelligence. Can somebody tell me the definition of intelligence? బుద్ధి అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? కెపాసిటీ టు స్టోర్ ఎనీథింగ్. Capacity to learn, understand. Shall I say in Motu language? Telangana చెప్పాలా? మన లోకల్ భాష చెప్పాలా? బుద్ధి అంటే చెప్పాలా? బుద్ధి అనేది మన మైండ్ పవర్, అవునా? దీన్ని వాడుకునే మనిషికి పేరు, ప్రతిష్ట, గౌరవం, డబ్బు, కార్, బంగ్లా అన్ని దాంట్లో వస్తాయి. అదే బుద్ధి అంటే. Don't read school definitions, wrong. With this only a person attains success in life. అదే బుద్ధి అంటే. అర్థమైందా? ఇవి ఎన్ని ఉంటాయి అన్నమాట. ఏంటో చెప్తాను. ఫస్ట్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఇది ఎప్పుడైనా మన వేదాలు. ఫస్ట్ వచ్చి లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. లింగ్విస్టిక్ అంటే భాషాపరమైన బుద్ధి. వీళ్ళు మంచి భక్తులు. వీళ్ళు మాట్లాడితే ఇంకా మాట్లాడుతున్నారు బాగా. దే వెరీ గుడ్ స్పీకర్స్. ఇందాక ఎమ్మెల్యే గారు చదవరా? రైట్, మాట్లాడారు అవునా? మంచిగా మాట్లాడారా? అందుకని ఎమ్మెల్యే అర్థమైందా? ఉట్టి ఆ స్టేజ్కి అంటే బయటకెళ్ళి చూపిస్తారు పబ్లిక్. మాట్లాడతారే కదా, అర్థమైందా? వాళ్ళు కన్విన్స్ అయ్యారు, వాళ్ళు మాట్లాడాలి. ఎస్ టు కన్విన్స్ ద పీపుల్, రైట్? వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా? ఎస్, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే భాషాపరమైన బుద్ధి. ఇది అర్థం ఉండదండి. కొందరికి ఉంటుంది, నేను ఒక మైక్ రండి మైక్ అమ్మా సార్ మాట్లాడాలి సార్, నవత కాదు సార్, అవునా? అంత ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడడం, అవునా? సో దట్ ఈస్ ఇంటెలిజెన్స్ కాల్డ్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, అంటే భాషాపరమైన బుద్ధి. ఓకే, రెండో ఇంటెలిజెన్స్ వచ్చేసి మ్యూజికల్ ఇంటెలిజెన్స్. మ్యూజికల్ అంటే సంగీతం. మంచి పాట పాడడం, మంచి గిటార్ వాయించడం, కీబోర్డ్ వాయించడము, అర్థమైందా? పాటలు కంపోజ్ చేయడము, ఇవన్నీ కూడా మ్యూజికల్లో వస్తాయి. ఎగ్జాంపుల్ ఏఆర్ రెహమాన్, బప్పిలేరి, ఇంకా దేవిశ్రీ ప్రసాద్, ఇంకా చాలా మంది చూస్తారు మీరు ఫిలిపీన్లో. వీళ్ళంతా కూడా ఆ ఇంటెలిజెన్స్ అన్నారు. ఓకే, భాషపరమైన ఇంటెలిజెన్స్ అంటే మీకు అంటే మన ఫార్మర్ సీఎం కేసీఆర్, వాళ్ళ కొడుకు కేటీఆర్, అవునా? మాట్లాడితే తెలంగాణ వస్తుంది కేటీఆర్, ఇంగ్లీష్ వస్తుందా? ఎట్లా అంటారు అది అర్థమైందా? స్విచ్ ఆఫ్ అప్పుడే కేటీఆర్ స్విచ్ ఆఫ్ చూసారా సెకండ్స్లో. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అదనమాట, అర్థమైందా? రైట్, నెక్స్ట్ మూడోది వచ్చేసి ఇది కూడా అందరికీ కూడా తెలియదు, మ్యూజికల్ అందరికీ కొందరికే ఉంటుంది. ఓకే, థర్డ్ వచ్చేసి లాజికల్. లాజికల్ అంటే 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 థింకింగ్ అంటే థింకింగ్ వచ్చింది బేటా. ఇవన్నీ కూడా మైండ్ సంబంధించిన గుర్తుపెట్టుకోండి. మాట నోరు కాదు, బ్రెయిన్ కావాలి. సంగీతానికి మనకి ఫింగర్స్ కాదు, బ్రెయిన్ కావాలి. దీనికి కూడా బ్రెయినే కావాలి. పరిజ్ఞానం అంటే లాజికల్ అన్న. లాజికల్ మంచి మ్యాథమెటిక్స్, మంచి సైన్స్, సైంటిఫిక్ బ్రెయిన్ అనమాట. వీళ్ళు కొత్త కొత్త విషయాలు కనుక్కోవడానికి, రీసెర్చ్కి, అర్థమైందా? రిపేరింగ్ చేయడానికి, అర్థమైందా? ఎలక్ట్రానిక్ వస్తువులు, మెకానికల్ వస్తువులు, ఎస్, వీళ్ళంతా లాజికల్ వస్తారు. అయితే ఇది కూడా కొంతమందికి ఉంటుంది, అందరికీ రాదు. అయితే ప్రస్తుతం భారతదేశం మూర్ఖత్వం ఏంటంటే అందరూ బీటెక్ అయిపోవాలి, అందరూ ఎంటెక్ అయిపోవాలి, అందరు డాక్టర్ అయిపోవాలి. సాధ్యం కాదండి, అసాధ్యం. అది అందరికీ దేవుడు అది, అర్థమైందా? ఈ లాజికల్ కొంతమందికి ఉంటుంది, అందుకే బాగా ఇస్తారు, కొంతమంది ఫెయిల్ అయిపోతారు. చూసారా మీరు? రైట్. సో లాజికల్ అంటే టెక్నికల్ బ్రెయిన్, అర్థమైందా? వీళ్ళకి అంటే వీళ్ళకి మాట్లాడితే డబ్బులు వస్తాయి, సంగీతంతో డబ్బులు వస్తాయి, వీళ్ళకి
రిపేర్లు చేస్తే అసలు కనుక్కుంటే అర్థమైందా? డబ్బులు వస్తాయి. అర్థమైందా? సింపుల్ భాషలో నార్మల్ ఇంటెలిజెన్స్ ఇట్స్ కాల్డ్ విజువల్ ఇంటెలిజెన్స్. విజువల్ అంటే అబ్జర్వేషన్. ఓకే, విజువల్ సింపుల్. జస్ట్ 3 months బ్యాక్ I was actually కొత్తగూడెం. There was a school actually we talk on MIT. ఒక 5th class వాళ్ళు ఆన్సర్ చెప్పింది. అంటే వాట్స్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్ అంటే తనే మాట్లాడారు. ఏం చెప్పింది తెలుసా? వావ్, బాగుందా అది? బాగుంది. అర్థమైందా? ఏదైనా చూసి మనం బాగున్నాం అంటే దట్స్ విజువల్ వండర్. ఇట్ కెన్ బి సంబడీస్ డ్రెస్. విజువల్ వండర్ కదా. ఫ్యాషన్ డిజైనింగ్. ఒక కార్ చూసాం, వా ఏముంది కార్ అది, డిజైనే కదా. అర్థమైందా? ఒక షూస్ చూస్తాం, వా వాట్ షూస్, డిజైనే కదా. ఎవరైనా పెళ్ళికి వెళ్తాం, అదే వా వాట్ డెకరేషన్, డిజైనే కదా. ఎవరు ఇల్లు చూస్తాం, అదే ఎంతో అద్భుతమైన డిజైన్, అవునా? Whatever you see and say wow, they come under visual intelligence. Dito, film making, videography, photography, decorations, house planning, town planning, fashion designing, even that aside. ఇది కూడా అందరికీ ఉండదు, కొందరికే ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ ఐటమ్ ఇంటెలిజెన్స్. దీన్ని కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అంటారు. కైనెస్థెటిక్ అంటే తెలుసా మీకు? Did you ever hear about the word kinetic? Kinetic energy pade dita vinar. Kinetic energy pade dita vinar. ఆ kinetic మోటార్ సరే. Kinetic అంటే అర్థం ఏంటి? Kinetic అంటే మూవ్మెంట్, ఫిజికల్ మూవ్మెంట్. వీళ్ళంతా వెరీ గుడ్ స్పోర్ట్స్మెన్. ఫ్యూచర్ లో వీళ్ళంతా వీళ్ళ బాడీతో సక్సెస్ సాధిస్తారు. దే వెరీ గుడ్ స్పోర్ట్స్మెన్, వెరీ గుడ్ డాన్సర్స్. అర్థమైందా? ఓకే, మీకు దీంట్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే సచిన్ తెండూల్కర్, ధోని, పివి సింధు, విరాట్ కోహ్లీ దాంట్లో వస్తారు. ఇది కాకుండా పీపుల్ లైక్ ప్రభుదేవా, అల్లు అర్జున్, మైకేల్ జాక్సన్ కమెంట్ కాయసి డాన్స్ బాగుంటుందా? ఎస్, కాయసి తెలియదు. అర్థమైందా? ఎస్, వాళ్ళ డాన్స్ వాళ్ళ స్పోర్ట్స్ కానీ సోనా సచిన్ 6 కొట్టగానే అంత క్లాస్ కొడతారా? అర్థమైందా? వీళ్ళకి 6 కొడితే డాన్స్ వస్తే డబ్బులు వస్తాయి. అర్థమైందా? అయితే ఇది కూడా అందరికీ ఉండదు, కొందరికే ఉంటుంది. అర్థమైందా మీకు? రైట్. నెక్స్ట్ ఆరో ఇంటెలిజెన్స్. దీన్ని న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటారు. న్యాచురలిస్టిక్ అంటే సహజమైన కాదు, కాదు. న్యాచురలిస్టిక్. ఓకే, ఫస్ట్ 5 letters ఆన్సర్. ఫస్ట్ 5 letters. ఫస్ట్ 5 letters ఏంటి? నేచర్ అంతే కదా, ప్రకృతి సంబంధించిన ఇంటెలిజెన్స్. వీళ్ళంతా మిగతా వాళ్ళకి ఫుడ్ కోసం పుట్టారు. ఫుడ్ ఏమనుకుంటారు వీళ్ళు? రైతులు. సో రైతులు వస్తారంటే వరి పంట రావాలంటే మీరు చాలా చూడండి. డైరీ ఫార్మ్, పోల్ట్రీ ఫార్మ్, ఆక్వాకల్చర్, సెరికల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చర్, ఎన్నో ఉన్నాయి. అగ్రికల్చర్, రొయ్యల చెరువు, చేపల చెరువులు ఎన్నో ఉన్నాయి. ద గ్యావెట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దట్. ఓకే, సో వీళ్ళ పని ఏంటంటే ఈ మొత్తం సమాజానికి ఫుడ్ పండిస్తారు అన్నమాట. అది వెజ్జో నాన్ వెజ్జో ఏ విధంగా న్యాచురల్. ఓకే, ఇది కూడా కొందరికి అందరికి ఉండదు. నెక్స్ట్ 7వ ఇంటెలిజెన్స్. దీన్ని ఇంటర్ అంటే ఇంటర్మీడియట్ కదా. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. I heard about the term international, inter-district, interstate. ఇద్దరి మధ్యలో కొంత గ్రూప్ మధ్యలో ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. వీళ్ళనమాట ఆ మేనేజర్లు, సూపర్వైజర్లు. వీళ్ళకి డబ్బులు ఎలా వస్తాయంటే ప్రజల్ని కంట్రోల్ మీద వస్తుంది. ఇందాక వచ్చారు ఎమ్మెల్యే గారు, రైట్? ఈజ్ ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. అర్థమైందా? వీళ్ళ పని ఏంటంటే దే కంట్రోల్ ద పీపుల్ అనమాట. గాట్ మై పాయింట్? They are managers, very good supervisors. They handle the people. This is intelligence anamata. Okay, ఇది అంతా కుదరగా ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చేసి ఇంట్రా పర్సన్. ఇంట్రా అంటే ఇయాలకు ఈ సినిమా చాలా అనిపిస్తుంది. వీడు పెద్ద ఇంట్రోవర్ట్ అంటారు. మన ఇంట్రోవర్ట్ అంటే ఇంట్రా అంటే వెరీ గుడ్. ఇంట్రా వాట్స్ ఇంట్రా పర్సన్ ఇంటెలిజెన్స్. కొందరు
వాళ్ళు ఎవరితో మాట్లాడారు అయితే అదే వాళ్ళు ఎప్పుడు మ్యాక్సిమం వాళ్ళు కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, 2-3 నలుగురు వాళ్ళకి కొత్త వాళ్ళతో పరిచయం పెంచుకోరు. కొత్త ఇంటిగా బంధువులు వచ్చి నమస్తే పారిపోతారు. చూసారా, డోంట్ మింగిల్ ఇన్ ద గ్రూప్. ఇలాంటి పిల్లల్ని తక్కువ చేయకండి. బికాస్ దీస్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు బీ ద బాసెస్ ఆఫ్ బిగ్ కంపెనీస్ ఇన్ ద ఫ్యూచర్. ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఈయన ఇంటర్పర్సనల్ వ్యక్తి చెస్ బోర్డ్ మీద మంత్రి తెలుసా ఎలానో పోతాడు, ఎట్టనో పోవచ్చు. అవునా, ఈ వ్యక్తి చెస్ బోర్డ్ మీద కింగ్ అన్నమాట. అర్థమైందా? ఒకటే స్టెప్ కాబట్టి ఈ కాంగ్రెస్ ఏమంటే అయిపోయింది. అర్థమైందా? ఈజ్ అ మంత్రి, ఈజ్ అ కింగ్, ఇంట్రాపర్సనల్ అనమాట. ఇలా మనకి 8 ఉండే అనమాట. అయితే అందరికీ అన్నిలో కానీ ప్రతి ఒక్కరికి మీరు నేను ఎవరైనా సరే ఆ ఇంటికైతే ఒక శివశ దేవుడు మనకి స్ట్రాంగ్గా ఇస్తారు. అందరికీ ప్రతి ఒక్కరికి 1, 2, 3 మాత్రం ఒకటి మాత్రం నంబర్ ఉంటుంది మీకు. దాని ఇంటికి నంబర్ మీకు ఉంటుంది ఎవరైనా సరే. ఓకే, now come on, let me give us one example. Tell me any person in the history of the mankind who attained success, and I will link that person with this 8 only. 8 నుంచి పోలేదు. ఎవరైనా 8 నుంచి చూపించండి, I'll give 1 lakh rupees. Come on, show me even beyond the 8. I'll give 1 lakh for that. ఎవరు గ్రేట్ పేరు చెప్పండి, I'll link with that person only. ఎవరైనా చెప్పండి, గ్రేట్ పర్సన్స్ నేమ్. ఎవరైనా గ్రేట్ పర్సన్ పేరు చెప్పండి. చెప్పాడా ఏం పేరు వస్తుంది మీకు? ఎనీ గ్రేట్ పర్సన్స్ నేమ్? మోడీ గారు గ్రేట్ లీడర్, ఇంటర్పర్సనల్ గా. అర్థమైందా? ఈస్ కంట్రోలింగ్ వెరీ వెల్ దేశాన్ని. ఎస్, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ స్వామి వివేకానంద is, oh my god, he is inter and intra. He is Swami. He is a very good communicator. Yes, and also అందుకనే వాళ్ళు మహానుభావులయ్యారు. I tell you what, there are some people who are actually multiple. Example, Swami Vivekananda, the great. Next, Michael Jackson, the great. ఎందుకు సార్ the great అన్నారంటే I tell you why Jackson is great. I tell you why. Michael Jackson basically is a musician, అవునా, king of pop, అవునా, right? ఆయన మేక్ మ్యూజిక్. నెక్స్ట్ అంటే పాటలు ఆయన రాసుకుంటారంట, అంటే లింగ్విస్టిక్, అవునా, పాటలు తనే రాస్తారంట. నెక్స్ట్ పాటలు డాన్స్ ఎవరు చేస్తారు? కదా చూసారా, మోర్ దెన్ 1, 2, 3 ఉంటే మాత్రం ది బికమ్ గ్రేట్. అండ్ మూడు పర్ఫెక్ట్ చేస్తారా? మ్యూజిక్ పర్ఫెక్ట్ ఉంటుందా జాక్సన్ది? లిరిక్స్ పర్ఫెక్ట్ ఉంటాయా? డాన్స్ పర్ఫెక్ట్ ఉంటుందా? 3 సమానంగా. రైట్, దట్స్ ఇట్. MS Dhoni sports, fantastic, very good. Lata Mangeshkar musical, singer కదా? Abdul Kalam చెప్పండి. Abdul Kalam మీరు చెప్పాలి. He is called as what? Missile Man of India. Logical. Because of Abdul Kalam today India has all these advanced missiles including the nuclear bomb. Just because of Abdul Kalam ji. First and logical. Second aina very good leader also. That's Abdul Kalam the great. అర్థమైందా? More than 1 he has exhibited. Abdul Kalam is also very good musician. He plays veena, మీకు తెలుసా? Linguist obviously, oh my god. అందుకనే Abdul Kalam he has become a history maker. అర్థమైందా? All these people are more than 1. They become history makers. Chagati garu ప్రొఫెషనల్ లింగ్విస్టిక్, అంతేనా? Chagati garu ప్రొఫెషనల్ ఏదవి? లింగ్విస్టిక్ ఏనా? మాట్లాడు అందరూ ఇంత అద్భుతంగా. చాగంటి మనకి గట్టి పార్టీ గారు వీళ్ళంతా లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ప్రొఫెషనల్ కూడా లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. అర్థమవుతుందా? అదేవిధంగా మీ పిల్లలు కూడా మీరు కూడా ఆ ఏజ్కి ఒక షో షాట్ ఉంటుంది. అది ఇంకోటి ఐ టెల్ యు హౌ ద నేచర్ వర్క్స్. మీకు చిన్న నిమిషాలకి చెప్పరు. నా అస్యూమ్ ఒక ఏరియా నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇండియా కావచ్చు, రైట్? మనకు ఒక సమాజం, ఒక సర్కిల్ ఉంది, ఒక బిల్డింగ్ నిజామాబాద్. ఓకే, నిజామాబాద్ లో మేబీ ఒక పాపులేషన్ ఎంత సార్? నిజామాబాద్ 2 lakhs ఉందా? 3 lakhs. ఓకే, 3 lakh పాపులేషన్. అవునా? మన 3 లక్షల పాపులేషన్స్ కి మంచి బట్టలు కావాలి, అంటే టీచర్స్ కావాలా? టీచర్స్ మంచి వాళ్ళు కావాలా? లింగ్విస్టిక్ కావాలా? కొందరు అందరూ నిజామాబాద్ డాక్టర్సే ఉంటే ప్రాబ్లం అవుతుందా? రైట్? కొందరు మాట్లాడాలి, పిల్లలకి లెసన్ చెప్పేవాళ్ళు, కొన్ని ప్రొఫెషనల్ చెప్పేవాళ్ళు ఉండాలి, కొందరు వాళ్ళు ఉండాలి. మరి అందరూ గోల్ అవుతుంది మ్యూజిక్. ఈరోజు మన పట్టణ సంఘ వైశ్య సంఘం భవనంలో ఆర్వేశ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తరఫున దిక్సూచి 2.0 అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి వక్తలుగా డాక్టర్ బి సాయి కిరణ్
అండ్ డాక్టర్ కంచన గారు ఇచ్చేశారు. దీంట్లో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆఫ్టర్ 10th అండ్ ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులలో చేరాలి, లేదా ఏం చదవాలి, ఫ్యూచర్లో ఎలాంటి వాటి కోసం మనం ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలనే దాని గురించి దీంట్లో వక్తలు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే పేరెంట్స్ ఎట్లా పిల్లలతో బిహేవ్ చేయాలి దాని గురించి పేరెంటల్ కౌన్సిలింగ్ అనే ఒక ప్రోగ్రామ్ని డాక్టర్ కంచన గారు తీసుకున్నారు. ఈ కార్యక్రమం చాలామంది 200 పైచీలకు వక్తలు చాలామంది వచ్చి ఇచ్చేశారు. సో థ్యాంక్ యూ అండి. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు దిక్సూచి 2.0 అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పట్టణంలో ఉన్న అనేక మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విద్యార్థులకు భవిష్యత్తులో ఎలాంటి కోర్సులను తీసుకోవాలి, 10th తర్వాత ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సులను తీసుకోవాలి, ఆ కోర్సుల ద్వారా వాళ్ళకి ఎలాంటి ఉపాధి అవకాశాలు వస్తాయి అనే విషయాల్ని ఈరోజు వచ్చిన వక్త శ్రీ డాక్టర్ సాయి కిరణ్ గారు వివరించడం జరిగింది. అంతేకాకుండా వేదగణితం యొక్క ప్రాముఖ్యాన్ని తెలిపి వేదగణితాన్ని నిజ జీవితంలో ఎక్కడ ఉపయోగించాలి, దాని ద్వారా ఎలా మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ని ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలి అనే విషయాన్ని ఆయన వివరించారు. దీంట్లో పార్టిసిపేట్ అయిన విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా మా ఆర్యవైశ్య గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ని వచ్చే కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించాలని వారు కోరారు. వారి కోరిక ప్రకారం మేము భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల మరియు తల్లిదండ్రుల వాళ్ళ తల్లిదండ్రులు ఏవైతే అనుకున్నారో అలాంటి విద్యార్థులను వారి గమ్యాలను చేర్చడంలో మా వంతు సహకారం మేము ఇస్తాము. థ్యాంక్ యూ.